నిలబడి ఉంటున్నట్టుగా లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకున్నాం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి. 39వ వచనం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండేది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావపు రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వడుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎద్దు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచూ రొమ్ము కొట్టుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య లేఖనాలు మేము చదవటానికి గాను కృప చూపించావు తండ్రి. ప్రభువా యేసయ్య, మీ సన్నిధికి నీవు మాతో మాట్లాడతావని ప్రభా, మీ వాక్య లేఖనాలు మాకు విరిచి వడ్డిస్తావని ప్రభా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము తండ్రి. ప్రభా, పరిపూర్ణమైన వాక్యముగా ఉండిన నీ చుట్టూనే సమావేశమై ఉన్నాం తండ్రి. ప్రభువా యేసయ్య, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలు తాకండి, మా హృదయాలలో ప్రభువా యేసయ్య మీ నిత్య జీవపు మాటలు నింపండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, వచ్చిన స్థితిలో ఏ ఒక్కరూ వెళ్ళకూడదు కానీ ప్రభువా, మీ నిత్య జీవపు మాటలతో నింపబడి, మీ ఉజ్జీవంతో నింపబడి, మీ ఆత్మతో నింపబడి ప్రభువా యేసయ్య, ఆత్మీయమైన మేలులతో నింపబడి ప్రభువా మేము వెళ్ళగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఆ సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధిలో మరి నిలబెట్టబడ్డాము. మన హృదయాలు తెరిచి, మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను, ఆరాధించుకోవటానికి గాను, మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, ఈ గురువారము మనకి విజయవాడ ఏకలవ్య నగర్ సహోదరుడు ఆనంద్ గృహంలో ప్రత్యేకమైన కూడిక
మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడ్డది. ఈ గురువారము సాయంకాలం 7 గంటలకి మరి ఇటు విజయవాడ వారికి, ఇటు ఇక్కడ కిలేశ్వరం వారికి, అటు విజయవాడ వారికి, దాములూరు వారికి అందరికీ ఆహ్వానం తెలిపి ఉన్నారు. కనుక విజయవాడ ఏకలవ్య నగర్ మరి సహోదరుడు ఆనంద్, లేదంటే విజయవాడ సత్యవేదం సహోదరి గృహం నందు మరి ప్రత్యేకమైన కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరూ మనం గురువారం 7 గంటలకల్లా సమావేశమవుతాం. యథావిధిగా మంగళవారం ఇక్కడ కూడిక ఉంటుంది. దానితో పాటు గురువారము విజయవాడలో మరి సమావేశం అవుదాము. మరి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మన మధ్యకు మరి వాక్య పరిచర్య చేయడానికి గాను మరి మల్కీపురంలో సేవ చేస్తున్న మరి నిశ్చల్ గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు గురువారం నాడు. మరి దేవుని దాసులు మన మధ్యకు సురక్షితంగా నడిపించబడటకు గాను మరియు మన మధ్యన బలమైన వాక్యం అందించడానికి గాను మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ చదివిన వాక్య లేఖనాన్ని గమనించండి. 22వ వచనం నుండి మనం చదివాము. 22వ వచనములో, మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి. తర్వాత 39వ వచనాన్ని చదువుకున్నాం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. మొదట 22వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గలిలయ ప్రాంతంలో వాక్య పరిచర్య చేశాడు. వాక్య పరిచర్య చేసిన తరువాత మరి వాక్య పరిచర్యను ముగించుకొని ఎక్కడికి వెళ్ళాడు? 39వ వచనంలో గెర్సనీయుల దేశంలోనికి వెళ్ళాడు. మరి ఆ గెర్సనీయుల దేశంలోనికి వెళ్ళి అక్కడ ఒక పురుషుడు ఎదురుపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆ వ్యక్తి మరి అనేక దురాత్మలు పట్టినవాడిగా ఉన్నాడు. సేనాను అనేక దురాత్మలు పట్టినవాడిగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆ వ్యక్తి ఎదుర్కొనగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క దురాత్మలను గద్దించగా ఆ దురాత్మలన్నీ ఆ వ్యక్తిని విడిచిపెట్టి అక్కడ ఉండిన పందుల గుంపులోకి వెళ్ళినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ స్వస్థత కార్యము చేసుకొని మరలా తిరిగి ఏ ప్రాంతము నుండి అయితే వచ్చాడో, ఏ గలిలయ ప్రాంతం నుండి అయితే వచ్చాడో ఆ గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. గలిలయ ప్రాంతానికి తిరిగి యేసుక్రీస్తు వారు వచ్చుచుంటుండగా ప్రజలందరూ యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన ఆయనను గుర్తుపట్టారు. గుర్తుపట్టడమే కాకుండా ఆయనను చేర్చుకొనినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. అది ఎంత గొప్ప కార్యముగా ఉన్నది. వాక్యముగా ఏ దేవుడైతే వాక్యముగా ఉన్నాడో, ఏ దేవుడైతే ఒకనాడు వాక్యముగా ఉండి, ఏ దేవుడైతే ఆ కాలంలో శరీరధారిగా దిగి వచ్చాడో ఆ దేవునిని గుర్తుపట్టారు. ఆ దేవునిని చేర్చుకొని ఉన్నవారిగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉండినాం. ఆ దేవుని కోసం ఎదురు చూశారు, ఆ దేవునిని గుర్తుపట్టారు, ఆ దేవునిని చేర్చుకొని వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రాక కోసం వీరు ఎదురు చూశారు. వచ్చినప్పుడు ఆయన్ని గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఆయనను చేర్చుకొనినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. అది ఎంత గొప్ప కార్యముగా ఉన్నది. ఈనాడు మనం ఎవరి కోసం ఎదురు చూడాలో తెలిస్తే అది ఎంతో ఉన్నతమైన కార్యముగా ఉన్నది. ఎవరి కోసం మనం ఎదురు చూడాలి? ఈ కాలంలో దేవుని వాక్యము తిరిగి మనకి అనుగ్రహించబడుతుంది అని వాగ్దానం చేయబడి ఉన్నది. 7వ దూత పలుకుచున్న దినాలలో దేవుని దాసులైన ప్రవక్తలకు మరి బయలుపరచబడిన రీతిగా సమస్త మర్మములు సమాప్తమవుతాయి. ఆయన ఆ 7వ దూత కొంచెం సౌండ్ తగ్గించండి, లేదంటే ఇది తగ్గించండి, మానిటర్ అవసరం చాలు. ఈ ముగింపు కాలంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 7వ దూత పలుకుచున్న దినాలలో సమస్త మర్మములన్నీ సమాప్తమవుతాయి, మర్మములన్నీ తెరవబడతాయి అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా ఆ 7వ దూత ఏ ఆత్మ కలిగి ఉంటాడు? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు
నా దాసుడైన ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. కనుక ఆఖరిగా వచ్చేవాడు 7వ వర్తమానికుడై ఉన్నాడు. ఆఖరిగా వచ్చే ఆ వర్తమానికుని మీద మరి ఏలియా ఆత్మ కలిగి ఉంటుంది. కనుక ఆ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి మనకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని తీసుకువస్తాడు, వాక్యాన్ని తీసుకువస్తాడు. అది ఏ వాక్యం అంటే మనల్ని అపోస్తుల వైపు త్రిప్పే వాక్యమై ఉన్నది. కనుక అపోస్తుల వైపు త్రిప్పే వాక్యము రానై ఉన్నదని గుర్తించుట చాలా ఉన్నతమైన కార్యమై ఉన్నది. వచ్చిన ఆ వాక్యాన్ని గుర్తుపట్టుట చాలా గొప్ప కార్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని చేర్చుకొనుట అది ఇంకా ఉన్నతమైన కార్యముగా ఉన్నది. అదే కార్యము గలిలయ ప్రాంతంలో జరిగింది. గలిలయ ప్రాంతంలో అక్కడ పరిచర్య చేసి గెర్సనీయుల దేశానికి వెళ్ళిన ఆ యేసు కోసం వారు ఎదురు చూశారు. వెళ్ళిన ఆ యేసు కోసం వెళ్ళి వచ్చిన ఆ యేసును గుర్తుపట్టారు. వచ్చిన ఆ యేసు క్రీస్తు వారిని మరి చేర్చుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈనాడు దేవుని వాక్యాన్ని మనం గుర్తించుట, వాక్యం కోసం ఎదురు చూచుట ఎంతో ఉన్నతమైన కార్యమై ఉన్నది. వచ్చిన వాక్యాన్ని గుర్తించుట ఉన్నతమైన కార్యమై ఉన్నది. వచ్చిన వాక్యాన్ని చేర్చుకొనుట ఇంకా ఉత్తమమైన కార్యముగా ఉన్నది. వాక్యాన్ని మనం చేర్చుకున్నప్పుడు వాక్యాన్ని మనం వెంబడించగలుగుతాం. ఎప్పుడైతే వాక్యాన్ని వెంబడించుచున్నామో, వాక్యాన్ని వెంబడించడం అంటే దేవునిని వెంబడించుట అయి ఉన్నది. దేవునిని వెంబడించుచున్నప్పుడు దేవుడు అనేక సంగతుల్లోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయనను వెంబడించినప్పుడు మనల్ని ఆయన స్వస్థతల్లోనికి నడిపిస్తాడు. మనకుండిన రోగముల నుండి స్వస్థత, మనకుండిన వ్యాధుల నుండి స్వస్థతలోనికి ఆయన నడిపించువాడై ఉన్నాడు. ఆయనను వెంబడించినప్పుడు మనల్ని విమోచనలోనికి నడిపిస్తాడు. ఆయనను వెంబడించినప్పుడు మనల్ని రక్షణలోనికి నడిపిస్తాడు. ఆయనను వెంబడించినప్పుడు మనల్ని తిరిగి జన్మించిన అనుభవంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనను వెంబడించినప్పుడు మనల్ని సంతోషములోనికి నడిపిస్తాడు, ఆనందములోనికి నడిపిస్తాడు, నెమ్మదిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనను వెంబడించినప్పుడు యవనస్తులు ఆయనను వెంబడించినప్పుడు సరైన భాగస్వామి వద్దకు నడిపించు వాడుగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే సరైన భాగస్వామి మరి దేవుడు మన కోసం పరలోకంలో నిర్ణయించి ఉంటున్నాడుగా, ప్రతి ఒక్కరికి నిర్ణయించి ఉంటున్నాడుగా. ఆ దేవుడు ఎవరినైతే నిర్ణయించున్నాడో బయలుపరిచి ఆ భాగస్వామి దగ్గరికి నడిపించువాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ భాగస్వామి అయితే నీకు కరెక్టు, ఈ భాగస్వామి అయితే నీకు కరెక్టు అని ప్రతి విషయంలో ఆయనను వెంబడించుట ఎంతో ఉన్నతము. ఆయనను వెంబడించకపోతే మన సొంత జ్ఞానం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆయనను వెంబడించకపోతే ఈ లోకపు ప్రభావం కింద ఉండాల్సిన అవసరత వస్తుంది. ఆయనను వెంబడించకపోతే మరి ఈ లోక ప్రభావం క్రింద మనం నడిపించబడి నశించే పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరత. 40వ వచనం గమనించండి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. యేసుక్రీస్తు వారు మొదట ఆ గలిలయ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించి తర్వాత గెర్సనీయుల దేశానికి వెళ్ళి రెండోసారి ఆయన తిరిగి వచ్చుటను మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన తిరిగి వచ్చుచున్నప్పుడు ప్రజలంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఆయన్ని గుర్తుపట్టారు. ఆయనను సమీపించినప్పుడు వారు కలిగి ఉండిన అవసరతలన్నీ తీర్చబడతాయి అని వారు గ్రహించిన వారుగా ఉన్నారు. ప్రజలు ఇదిగో నాకు ఈ అవసరత కలిగి ఉన్నది, నేను ఈ అవసరత కలిగి ఉన్నాను. ఆయనను సమీపించినప్పుడు, ఆయనను చేర్చుకున్నప్పుడు, ఆయనను నా జీవితంలో నేను అంగీకరించినప్పుడు నేను ఈ యొక్క అవసరత నాకు ఈ అవసరత ఉన్నది కదా, ఆ అవసరత తీర్చబడుతుంది అనే ఆలోచన వారు కలిగిన వారిగా ఉండినారు. ఆ కలిగిన వారిలో యాయీరను ఒక సమాజ మందిరపు అధికారి కూడా ఒకడై ఉన్నాడు. ఇదిగో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయనలో దైవత్వం ఉన్నది, ఆయనలో దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది. ఆయనను గనక నేను చేర్చుకునేటట్లయితే, ఆయనను గనక నేను ప్రాధేయపడినట్లయితే
నా యొక్క గృహంలో మేలు జరుగుతుంది అని ఇక్కడ ఆలోచన చేసిన వాడిగా ఉన్నాడు. అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. చాలామందికి ఈ వాక్యంలో మరి లేనివారు, ఈ లోకంలో ఎన్నో ఆ యొక్క వ్యసనాలతో బంధించబడిన వారితో మనం మాట్లాడామనుకోండి, వారి హృదయంలో కూడా దేవునిని వారి జీవితంలో దేవునిని వారి జీవితంలో మరి అంగీకరించాలి, ఆహ్వానించాలని వారి హృదయంలో కూడా ఉంటుంది. అయితే వారు ఆహ్వానించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ వారి జీవితాన్ని దేవుడు వచ్చినప్పుడు, దేవుడు వస్తున్నప్పుడు ఆయన జీవించడానికి తగ్గ సమర్పణ జీవితాన్ని వారు కలిగి ఉండకపోవటమే అక్కడ దేవుడు వారి జీవితంలో ప్రవేశించకపోవటానికి కారణమై ఉన్నది. వారి హృదయంలో అయితే ఆలోచన ఉంటుంది, వారి హృదయంలో అయితే కోరిక ఉంటుంది, దేవుని నా జీవితంలో నేను ఆహ్వానించాలి, నేను ఈ వ్యసనాల ద్వారా నేను బంధించబడకూడదు, నేను విడుదల పొందుకోవాలి అని వారి హృదయంలో కూడా ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఆయన వచ్చినప్పుడు వారి ద్వారాలు వారు తెరవని వారిగా ఉంటారు. కానీ ఇక్కడ యాయీరు మాత్రము ఆయన వచ్చినప్పుడు ప్రభువా అని ఆయన పాదాల మీద పడటం మనం చూడగలుగుతా ఉండినాం. 42వ వచనం, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా. ఇదే రక్తస్రావం రోగంతో బాధపడుచున్న ఇదే స్త్రీ గురించి మత్తయి కూడా ప్రస్తావించాడు. 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మత్తయి అయితే ఇంకొంచెం ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన హృదయంలో ఏమి ఆలోచన కలిగి ఉన్నదో కూడా రాస్తా ఉండినాడు. ఆమె 12 సంవత్సరాలుగా ఈ రక్తస్రావపు రోగముతో మరి వ్యాధితో బాధపడతా ఉన్నది. ఈ 12 సంవత్సరాల నుండి ఆమె ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎంతోమంది వైద్యులు వారి వంతుగా ఆ యొక్క వ్యాధి నుండి మరి నయం చేయటానికి గాను వారికి తెలిసిన మందులన్నీ ఆమెకు రాశారు. రాయబడిన మందులన్నీ ఆమె వాడి ఉన్నది. అయినా కానీ ఆమెకు ఎటువంటి స్వస్థత కనిపించలేదు, ఎటువంటి మరి మెరుగుపరచడం అనేది ఏమాత్రం కనపడలేదు. అయితే ఇక పూర్తిగా చేతులు ఎత్తేసింది, వైద్యుల మీద పూర్తిగా చేతులు ఎత్తేసింది, ఇక మందుల మీద ఏమాత్రం ఆధారపడని స్థితిలో ఉన్నది. అదే సమయంలో యేసుక్రీస్తును గురించి ఆమె వినటం ప్రారంభించింది. ఒక బోధకుడు ఉన్నాడు, బెత్లెహేములో జన్మించిన ఒక బోధకుడు ఉన్నాడు, ఆయన నజరేతులో పెరిగిన వాడై ఉన్నాడు. అయితే ఆయన ఒక్కసారి ముట్టగా ఏ రోగమైనా కానీ ఆ దేహం నుండి విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఆయన మాట సెలవివ్వగా ఏ వ్యాధి అయినా కానీ ఆ యొక్క శరీరంలో నిలిచి ఉండే అవకాశమే లేదు. ఆయనను చూసినప్పుడు దురాత్మలు సైతము మరి చీకటి శక్తులు సైతము బెదిరిపోతూ ఉంటాయి, భయపడిపోతూ ఉంటాయని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఉన్నదో ఆమె హృదయంలో విశ్వాసం ప్రారంభమైంది. ఆమె హృదయంలో విశ్వాసం బలపరచబడటం ప్రారంభమైంది. నేను ఎలాగైనా ఈ యొక్క బోధకుడు మరి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని సమీపించాలి, ఖచ్చితంగా నా సమస్యను ఆయన ఎదుట నేను పెట్టుకోవాలి అని ఆమె ఆలోచన చేసింది. ఆమె ఆలోచన ప్రకారముగానే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి వస్తున్నట్లు అర్థమైంది. ఇక ఆయన గురించిన మాటలను జ్ఞాపకం చేసుకుంది. ఆయన చేసిన కార్యము సాధారణమైన మానవులు చేసే కార్యాలు కాదు. ఆయనలో దేవుని యొక్క శక్తి దాగి ఉంటే మాత్రమే ఏ మనుష్యుడైనా కానీ అటువంటి కార్యాలు చేయగలుగుతాడు అని ఆమె వినినప్పుడు ఆయనలో దేవుని శక్తి దాగి ఉన్నదా? అయితే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను. ఎందుకంటే ఆ దేవుని యొక్క శక్తి ప్రభావం ఆయనని ఆవరించి ఉంటుంది కనుక ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అని ఆమె హృదయంలో ఆలోచన చేసింది.
ఆమె హృదయంలో ఏ ఆలోచన అయితే చేసి ఉన్నదో మత్తయి సువార్తలో రాస్తా ఉండినాడు. మరి ఆయన వస్త్ర చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అని రాయటం మనం చూడగలుగుతా ఉండినాం. ఆమె ఆ విధంగా మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నట్లు మనం చూడగలుగుతా ఉండినాము. డాక్టర్లు ఆయన వచ్చే సమయానికి ఇక పూర్తిగా డాక్టర్ల మీద ఉండిన నమ్మకం కోల్పోయింది, మందుల మీద ఉండిన నమ్మకం కోల్పోయింది, ఆమె దగ్గర ఉండిన ధనం కూడా అయిపోయింది. దేవుడు వచ్చుచున్నప్పుడు నీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర హెల్త్ కార్డు ఉన్నా లేకపోయినా, దేవుని ద్వారా స్వస్థత పొందుకోవటానికి విశ్వాసం మాత్రం ఉంటే చాలు. హల్లెలూయా. విశ్వాసంతో దేవునిని సమీపించినప్పుడు ఏం జరుగుతుంది? నీవు విశ్వాసం కలిగి ఉండినప్పుడు నీవును నీ యొక్క వ్యాధికి మధ్యలో నీ విశ్వాసం ఏం చేస్తా ఉన్నదంటే పరిశుద్ధాత్మ శక్తిని నిలబెడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఈమె రక్తస్రావపు రోగం కలిగిన ఈ స్త్రీ ఆమెకు ఆమె రోగానికి మధ్యన తన విశ్వాసముతో దేవుని యొక్క శక్తిని నిలబెట్టగలిగినది. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి ఆమెకు ఆమె రోగానికి మధ్యన నిలబడి ఉన్నదో ఆ రోగము విడిచి వెళ్ళిపోయి ఉన్నది. ఈనాడు విశ్వాసముతో దేవుని యొక్క శక్తిని నీకును నీ వ్యాధికి మధ్యలో నిలబెట్టగలిగే స్థితిలో నీవు ఉండాలి. పరిపూర్ణంగా దేవుని పైన ఆనుకునే స్థితిలో నీవు ఉండాలి. ప్రభువా, నేను నీపైనే ఆనుకుని ఉన్నాను ప్రభువా, నీవు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నదని నీవు చెప్పావు ప్రభువా. ఆ వాక్యాన్ని ఇక్కడ నేను ఎత్తిపట్టుచున్నాను ప్రభువా. నేను వాక్యములో లేని కార్యాన్ని నేను దేనిని అడగటం లేదు, నీవు చెప్పిన మాటనే ఇక్కడ నేను ఎత్తిపట్టుచున్నాను. ఆ కలువరి సిలువలో నా కోసం నీవు గాయాల పాలయ్యో, ఆ గాయాల ద్వారా నాకు స్వస్థత అన్నావు ప్రభువా. ఆ వాక్యాన్ని ఇక్కడ ఎత్తిపట్టుచున్నాను తండ్రి అని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి విశ్వాసముతో దేవుని యొక్క శక్తిని రంగం మీదకి తీసుకురాగలుగుతావో నీవు స్వస్థత పొందుకుంటావు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. దేవునిని సమీపించినప్పుడు, ఆయనని సమీపించినప్పుడు సరైన వైఖరి కలిగి ఉండాలి. సరైన వైఖరి కూడా అవసరం. కొంతమంది ఇక డాక్టర్లందరూ అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ఒక ప్రార్థన చేయించుకుందాం ఫార్మాలిటీ కింద చీకట్లో ఒక బాణం, స్వస్థత పొందుకుంటే పొందుకున్నావులే అని చీకట్లో ఒక బాణం వేసేవారు ఎక్కువ మంది ఉంటారు. ఫార్మాలిటీగా ప్రార్థన చేయించుకునేవారు ఉంటారు. కానీ విశ్వాసముతో ప్రభువా నీ దాసుని దగ్గరికి నేను వస్తా ఉన్నాను, నీ దాసుడు నా పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ దాసుడు నా పక్షాన ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఖచ్చితంగా నీవు వింటావు ప్రభువా. నీవు మమ్మల్ని మరి నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభువా, మా ప్రార్థనలను దాటి వెళ్ళే దేవుడు కాదు ప్రభువా. మా జీవితాలను నీవు ప్రేమించుచున్నావు, మమ్మలను ప్రేమించుచున్నావు. మమ్మల్ని ప్రేమించావు కాబట్టి ఎక్కడో మహిమ కలిగిన రాజ్యంలో నీవు ఉండే నీవు మా కోసం శరీరధారిగా వచ్చావు ప్రభా. మా కోసం నిందలు అనుభవించావు, మా కోసం అవమానాలు అనుభవించావు, మా కోసం రక్తాన్ని కార్చావు, మా కోసం ప్రాణాన్ని పెట్టావు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. అటువంటి ప్రేమ కలిగిన నీవు మేము ఇక్కడ బాధపడుచుంటుండగా, ఇబ్బంది పడుచుంటుండగా నీవు నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండవు, కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అని నువ్వు దేవునిని సమీపించుచున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మొర ఆలకించువాడై ఉన్నాడు, స్వస్థత జరిగించువాడై ఉన్నాడు. 45వ వచనం, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినది, నాకు తెలిసినదని తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచెను. ఆమె విశ్వాసం ఏం చేయగలిగింది? ఆయనలో ఉండిన ప్రభావాన్ని బయటికి లాగగలిగి ఉన్నది. హల్లెలూయా. లాగగలిగి ఆమె వ్యాధికి మధ్యలో పెట్టి ఉన్నది కనుక ఆ శక్తి ఏం చేసింది? ఆ రోగము, ఆ వ్యాధి, ఆ యొక్క రోగాన్ని బయటికి తరిమి కొట్టగలిగిన దేవుని యొక్క ప్రభావం. 48వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను.
యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. ఈ భూమి మీద ఉండిన ప్రతి మానవుడితో దేవుడు ఏదో ఒక సమయాన మాట్లాడతాడు. ఏదో ఒక సమయాన ఏదో ఒక విధంగా రక్షణ సువార్త ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. దేవుని మాట ఏదో విధంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మాట విని వారి వైఖరి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి రక్షణ ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరితో దేవుడు వాడై ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకం నిమిత్తం ఒక్కగానొక్క తన కుమారుని మరణానికి అప్పగించినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కేవలం సంఘం కోసం మాత్రమే దేవుని కుమారుడు పంపించబడాల. లోకాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. లోకం మొత్తం కొరకు తన కుమారుని పంపించినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ప్రతి ఒక్కరికి రక్షణ సువార్త వినే అవకాశాన్ని దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. ఆ రక్షణ సువార్త దేవుని యొక్క మాట వినినప్పుడు మనం ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాం? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తస్రావం కలిగిన, రోగము కలిగిన ఈ స్త్రీతో మాట్లాడి ఉన్నాడు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీవు సంతోషంగా వెళ్ళు అన్నప్పుడు ఆమె హృదయంలో సంతోషం నింపబడి ఉన్నది, ఆమె హృదయంలో ఆనందం నింపబడి ఉన్నది. ఆమె ఆ యొక్క సాక్ష్యం చెప్పుకుంటా సంతోషంగా ఇంటికి వెళ్ళి ఉంటుంది. దేవుని మాటను బట్టి ఆమె సంతోషించింది. తర్వాత యాయిరుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాయిరు కాళ్ళ మీద పడ్డాడు. ప్రభువా, నా 12 ఏళ్ల కుమార్తె మరణించే స్థితిలో ఉన్నది ప్రభువా, నీవు దయించి నా ఇంటికి రా ప్రభువా, ఆమెను ముట్టు ప్రభువా, స్వస్థత పొందుకుంటుంది ప్రభువా, ఆమె వ్యాధి నుండి విడుదల పొందుకుంటుంది ప్రభువా అని ప్రాధేయపడినప్పుడు ఆ యొక్క యాయిరు యొక్క విజ్ఞాపన నిమిత్తం యేసుక్రీస్తు వారు యాయిరు ఇంటికి వెళ్ళటానికి ప్రారంభించాడు. మధ్యదారిలోనే యాయిరు ఇంటి దగ్గర నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంకా ఆ బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె మరణించిందని చెప్పాడు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నీవు నమ్మిక ఉంచు అని చెప్తా ఉన్నాడు. ఆ వచ్చిన ఇంటి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి యొక్క మాటలు విని యాయిరు, బోధకుడా, ఇక నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు ఇక నీ సువార్తలో నువ్వు కొనసాగించు అని చెప్తే యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చి ఉండేవాడు కాదు. కానీ ఆ యొక్క మనిషి యొక్క మాటలు విని కూడా ఇక్కడ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు? నమ్మిక ఉంచు అని చెప్పినప్పుడు ఇక ఏ మాత్రం సందేహం లేకుండా ఈ బోధకుడు నా కుమార్తెను స్వస్థపరచగలడని నమ్మిక ఉంచిన వాడిగా ఉన్నాడు. నమ్మిక ఉంచాడు కాబట్టి ఇంటికి తీసుకువెళ్ళిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మిక ఉంచు నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అని చెప్పినప్పుడు తన హృదయంలో విశ్వాసము బలపరచబడి ఉన్నది, తన యొక్క నమ్మిక బలపరచబడి ఉన్నది. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి, మాట సెలవిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అని ఒక దృఢమైన నిశ్చయత కలిగిన వాడిగా ఉన్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమో దేవుని మాటలను బట్టి సంతోషించింది. యాయిరేమో దేవుని మాటలను బట్టి విశ్వాసం బలపరచబడి ఉన్నది. ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారు ఆ గృహంలో ఆ యొక్క చిన్నది చనిపోయిందని ఏడ్చుచున్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమె మరణించలేదు అని చెప్పినప్పుడు వారేం చేస్తూ ఉన్నారు? వారు యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి అపహసిస్తూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం వచ్చినప్పుడు నీ వైఖరి ఏ విధంగా ఉన్నది? మనం అనేక సార్లు ఈ వర్తమానాన్ని మన కుటుంబ సభ్యులతో మనం పంచుకుంటూ ఉంటాం, అనేక సార్లు మన బంధువులతో పంచుకుంటాం, మన స్నేహితులతో పంచుకుంటూ ఉండినప్పుడు
ఈ వర్తమానం గురించి పంచుకున్నప్పుడు, ఈ వర్తమానికుని గురించి పంచుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారికి వాక్యాన్ని మనం చూపిస్తాం. ఇదిగో దేవుడు మలాకీ 4:5లో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను నీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పును అని వాక్యంని మనం ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఇదిగో వాక్యంలో దేవుడే రాశాడు కదా, భయంకరమైన యెహోవా నియమించిన భయంకరమైన దినము రావటానికి మునుపు ఏలియా ఆత్మ కలిగిన తన దాసుని, తన ప్రవక్తను పంపిస్తానని దేవుడే వాక్యంలో రాసించాడు కదా. నీకు నమ్మటానికి ఏమిటి? ఆ వాక్యాన్ని చూసి కూడా వారికి ఈ కాలంలో ప్రవక్తలేంటి, ఈ కాలంలో దేవుడు తన దాసుల్ని పంపించడం ఏంటని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు నమ్మలేరు. వారిని అడిగితే మళ్ళా మేము క్రైస్తవులమే, మేము యేసుక్రీస్తుని ఆరాధించేవారమని చెప్తారు కానీ వాళ్ళు వాక్యాన్ని నమ్మని వారిగా ఉంటారు. వారికి అనుకూలమైన వాక్యాన్ని నమ్ముతారు. ఏదైతే వాక్యం ఇబ్బందికరంగా ఉన్నదో దానిని మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ వాక్యాన్ని మనం ఎత్తి చూపించామనుకోండి, హేళనగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? దేవుని వాక్యం వచ్చినప్పుడు అపహాస్యంగా మాట్లాడినప్పుడు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి చీకటిలోనే వారి జీవితాలు ముగించబడతాయి. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి రక్షణ పొందుకొని వారిగా ఉంటారు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి తీర్పు పొందుకునే వారిగా ఉంటారు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఉగ్రతకు గురయ్యే వారిగా ఉంటారు. దేవుని వాక్యం వచ్చుచున్నప్పుడు నువ్వు సంతోషించుచున్నావా? దేవుని వాక్యం వచ్చుచున్నప్పుడు నీ హృదయంలోని విశ్వాసం బలపరచబడుతుందా? దేవుని వాక్యం వచ్చుచున్నప్పుడు హెచ్చరికలను స్వీకరించగలుగుతున్నావా? మరి ఆయన సరిచేసే మాటలు వచ్చుచున్నప్పుడు నీవు సరిచేయబడుతున్నావా? నీ వైఖరి ఏ విధంగా ఉన్నది? ఒక్కసారి మన జీవితాలను మనం వివేచించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇక్కడ సంతోషించు వారిని చూసాము, విశ్వాసం వారిని చూసాము, అపహసించు వారిని కూడా మనం చూసాము. ఎటువంటి కోపం చెందిన వారముగా ఉన్నామో ఒక్కసారి మనం వివేచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 54వ వచనం, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. నేరుగా దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? నేరుగా ఆ చిన్నదాని యొక్క ఆత్మతో మాట్లాడాడు. లాజరు మరణించినప్పుడు లాజరు యొక్క ఆత్మతో ఏ విధంగా మాట్లాడాడు? ఓ లాజరు బయటికి రా అన్నాడు. అక్కడ లాజరు యొక్క శరీరంతో దేవుడు మాట్లాడలేదు. లాజరు యొక్క ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. లాజరు ఈ మరణించినప్పుడు ఆయన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో బంధించబడి ఉన్నది. కానీ ఎప్పుడైతే సృష్టికర్త లాజరు బయటికి రా అని చెప్పి ఉన్నాడో, ఇక ఆ పాతాళంలో ఒక్కసారి లోపలికి ప్రవేశించిన తర్వాత అబ్రహాము కూడా సాధ్యపడలా బయటికి రావటానికి, ఇస్సాకు కూడా సాధ్యపడలా బయటికి రావటానికి, యాకోబు కూడా సాధ్యపడలా బయటికి రావటానికి, మరి ప్రవక్తలకు కూడా సాధ్యపడలా బయటికి రావటానికి. కానీ ఎప్పుడైతే సృష్టికర్త మాట్లాడుతూ ఉన్నాడో లాజరు బయటికి రాని, హల్లెలూయా, ఎన్ని దురాత్మలు ఆపినా కానీ, ఎన్ని చీకటి శక్తులు ఆపినా కానీ లాజరు పాతాళంలో నుండి బయటికి రాగలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే పిలుచుచున్నది సృష్టికర్త యొక్క స్వరం అయి ఉన్నది కనుక ఆ స్వరం పలికినప్పుడు లాజరు యొక్క ఆత్మ బయటికి వచ్చి ఉన్నది, శరీరంలోనికి ప్రవేశించి ఉన్నది. శరీరంలోకి ప్రవేశించగానే ఆ శరీరం జీవం పొందుకుంది. ఇక్కడ అదే కార్యం జరిగినది. ఆ చిన్నదాని యొక్క ఆత్మతో మాట్లాడినప్పుడు పాతాళంలో ఉండిన ఆత్మ మరి నేరుగా పాతాళంలో నుండి బయటికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇక శరీరంలోనికి ప్రవేశించింది. శరీరం మరి జీవం పొందుకోవటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఈ భూమిలో దొరికే బంగారము అది భూమిలో నుండి బయటికి తీయబడినప్పుడు దాంట్లో ఎన్నో మలినాలు ఉంటాయి. అయితే ఆ మలినాలన్నీ వేరు చేయబడటానికి ఏం చేస్తారు? ఆ బంగారాన్ని అగ్నిలో కాలుస్తారు, ఆ బంగారాన్ని కొడతారు. ఎంతగా బంగారం కొట్టబడుతుంది అంటే ఆ కొట్టబడే వాని యొక్క ముఖము ఆ బంగారంలో కనిపించేంత వరకు ఆ బంగారాన్ని కొడతా ఉంటుంటే దాంట్లో ఉండిన మలినాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అలా కొట్టబడగా అది మేలిమి బంగారముగా మార్చబడుతుంది. కనుక ఆ మేలిమి బంగారం ఏదైతే ఉన్నదో, ఈ లోకంలో దొరికే బంగారము అది శిథిలమైపోయే బంగారమే, నశించిపోయే బంగారమే. అయితే ఆ బంగారము కంటే మీ విశ్వాసము అమూల్యమైనదై ఉన్నది అని ఇక్కడ చెప్పబడతా ఉన్నది. ఈ మధ్యాహ్న సమయంలో అదే మన అంశమై ఉన్నది. మేలిమి బంగారము కంటే మన విశ్వాసము అమూల్యమైనదై ఉన్నది అనే అంశము ధ్యానించుకుంటున్నట్టుగా దేవుడే మన మధ్యన తన యొక్క ఆలోచనలు వ్యక్తపరచునుగాక. హల్లెలూయా. కనుక మనం ఈ లోకంలో మనం జీవించుచున్నప్పుడు మనం ఎన్నో పరీక్షలను సాధారణంగా ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో శ్రమలను ఎదుర్కొంటాం, ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ పరీక్షలు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు మనం బలాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ శ్రమలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం మరి కొన్నిసార్లు మనకి నిరాశ వచ్చేస్తూ ఉంటుంది, నిస్పృహ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు అనుమతించిన ఏ పరీక్షలైనా, ఏ శోధనలైనా, ఏ శ్రమలైనా అవి మారువేషంలో వచ్చుచున్న ఆశీర్వాదాలై ఉన్నాయి. ప్రతి పరీక్ష వెనకాల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు. ప్రతి శోధన వెనకాల దేవుడు ఒక దీవెనను పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి శ్రమ వెనకాల దేవుడు ఒక ఆత్మీయమైన మేలును పెట్టినట్లు మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. దేవుడు మన జీవితంలో ఆయన దేనిని పడితే దానిని అనుమతించడు. మనం పక్షిరాజులమై ఉన్నాం, దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని కుమార్తెలమై ఉన్నాం, దేవుని యొక్క వధువుగా ఉన్నాం. మన జీవితాలు దేవుని ద్వారా డిజైన్ చేయబడిన జీవితాలు అయి ఉన్నాయి. కనుక ఆయన నా కుమారునికి, నా కుమార్తెకు ఏది అవసరమో దానిని ఆ అనుభవంలోనికి దేవుడు కావాలని నడిపించువాడై ఉన్నాడు. దాని వెనకాల ఒక మేలు ఉన్నది, ఒక ఆశీర్వాదం ఉన్నది, ఒక దీవెన ఉన్నది. మనం ఎప్పుడు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ప్రవక్త ఆయన హైవే మీద వెళ్ళేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డుని చూశాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు, మనకి సాధారణంగా హైవేల మీద మరి బ్యానర్లు కనిపిస్తూ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి కదా. ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డుని చూశాడు. ఆ బోర్డు మీద మరి ఆ చిత్రం ఏ విధంగా ఉన్నదంటే, కోపముగా ఉండిన మేఘాన్ని ఒక చిత్రకారుడు చిత్రించాడు. ఆ కోపముగా ఉండిన మేఘాన్ని చూసి ఈ చిత్రకారుడు ఏంటబ్బా మేఘాన్ని ఇంత కోపముగా ఉండినట్లు చిత్రించాడు, ఆయన ఆలోచన ఏమై ఉంటుంది అని అనుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇలా హైవే మీద బోర్డు ఉంది, ఇలా చూసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇలా దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఉండినప్పుడు ఒక యాంగిల్లో చూశాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో యాంగిల్లో చూసేపాటికి అది మేఘం కాదంట. అది దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అది ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదంటే ఒక దేవదూత మాదిరిగా కనిపిస్తూ ఉన్నది. దేవదూత తన యొక్క రెక్కలు కొట్టుచున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. చిత్రకారుడి యొక్క చిత్రాన్ని గమనించండి. దూరంగా ఉండినప్పుడు అది కోపముతో ఉండిన మేఘం వలె కనిపించాలని కోరుకున్నాడు. దగ్గరకు వచ్చి చూసినప్పుడు అది ఒక మేఘం వలె, దూరం నుంచి చూసినప్పుడు కోపంతో ఉండిన మేఘం వలె మరి ఒక మారు రూపంలో కనిపించాలి. దగ్గరికి వచ్చినప్పుడు అది దేవుని దేవదూత వలె. మారు వేషంలో ఒక దేవదూతను కోపంతో కూడిన మేఘముగా ఆ చిత్రకారుడు చూపిస్తూ ఉన్నాడు. మన యొక్క దీవెనలు కూడా, దేవుడు పంపించే దీవెనలు కూడా, దేవుడు పంపించే ఆశీర్వాదాలు కూడా, దేవుడు పంపించే ఆత్మీయమైన మేలులు కూడా మారువేషములో, శ్రమల రూపంలో, పరీక్షల రూపంలో, శోధన రూపంలో ఆయన పంపించువాడై ఉన్నాడు. ఈ భౌతికమైన జీవితంలో మనం జీవించుతుంటుండగా దేవుడు మనం ఏం కోరుకుంటాం? ఈ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా,
ఎటువంటి శోధన లేకుండా, ఎటువంటి శ్రమలు లేకుండా తాఫీగా మన జీవితం గడిచిపోవాలి అని కోరుకుంటాం. ఆత్మీయమైన శత్రువైన, భౌతికమైన శత్రువైన మనల్ని అసలు ఇబ్బంది పెట్టకూడదు. నా జీవితం తాఫీగా ఉండిపోవాలి, ఎవరు నన్ను ఏ మాటలు అనకూడదు, ఎవరు నన్ను దేనికి నిందించకూడదు, ఎవరు నన్ను దేనికి శ్రమ పెట్టకూడదు, ఎవరు దేనికి నన్ను బాధ పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమి అనేది టెస్టింగ్ గ్రౌండ్ అంట, పరీక్షించబడే స్థలం. ఈ భూమి పరీక్షించబడే స్థలం అయి ఉన్నది. మనం దేవుని కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం, దేవుని యొక్క వధువు అయి ఉన్నాం. ఆయన వధువుని ఎక్కడికి పంపించాడు? ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది? ఇది సాతాను ఏదేనుగా ఉన్నది. ఈ సాతాను ఏదేనులోనికి మనం పంపించబడి ఉంటుండగా ఇక్కడ మనం పరీక్షించబడటానికే పంపించబడ్డాం. దేవుడు ఏం చేశాడు? మనల్ని మరి పక్షిరాజులుగా సృజించి మన యొక్క నిర్మాణం ప్రత్యేకమైన నిర్మాణంగా ఉన్నది. ప్రత్యేకమైన దేవుని వాక్య వైపు ఆకర్షించబడే వారముగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని జీవించడానికి మనం నిర్ణయించబడ్డాం. అటువంటి మనలను సాతాను ఏదేలో నిలబెట్టాడు అంటే పరీక్షించబడడం కోసమే ఉన్నది. పైగా మనం వచ్చింది ఏ కాలంలో వచ్చాం? మొదటి కాలంలో కాదు, రెండో కాలంలో కాదు, మూడో కాలంలో కాదు, కానీ ఎత్తబడే కాలంలో మనం వచ్చాం. ఈ ఎత్తబడే కాలంలో పాతాళం యొక్క బెడం తెరవబడి ఉన్నది. దాంట్లో ఉండాల్సిన దురాత్మల సమూహాలు, చీకటి శక్తులన్నీ ఈ భూమి మీదకి వచ్చేసాయి. మన చుట్టూ ఉండిన వాతావరణాన్ని ఏ విధంగా చేస్తున్నాయి ఈ దురాత్మల సమూహాలు, చీకటి శక్తులు? చుట్టూ ఎటు చూసినా కానీ మతపరమైన గొడవలే, ఎటు చూసినా కానీ రాజకీయపరమైన గొడవలే, ఎటు చూసినా కానీ మరి నేనంటే నేను అని మరి ఆ యొక్క పోరాటాలే, నేను పెద్ద అంటే నేను పెద్ద అని పోరాటాలే, పంతాలే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ నైతికత దిగజారిపోయిన పరిస్థితులు. ఇప్పుడు పాపమంతా అరచేతిలో చిన్న ఫోన్లో చూడగలిగిన పరిస్థితిని, ఈ లోకంలో జరిగే పాపమంతా చిన్న ఫోన్లో చూడగలిగిన పరిస్థితికి ఈనాడు వచ్చేసాం. పిల్లలు ఎంత త్వరగా చెడిపోగలిగితే అంత త్వరగా చెడిపోగలిగిన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఈ లోకానికి పంపించున్నాడు. సాతాను ఏదేనికి పంపించున్నాడు? ఇది పరీక్షా భూమి అయి ఉన్నది, పరీక్షా స్థలం అయి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమేనా. అందులోనూ మనం ముగింపు కాలానికి వచ్చాము. ఇప్పటికే అబ్రహాము తన యొక్క శరీరము మార్చబడటానికి మునుపు ఆఖరిగా ఏ సూచన అయితే చూశాడో ఆ సూచన మనం చూసేసాము. అబ్రహాం యొక్క శరీరం మార్చబడటానికి మునుపు ఆఖరి సూచన ఏం చూశాడు? దేవుడు శరీరధారిగా అబ్రహాం దగ్గరికి దిగి వచ్చాడు. ఆ సింధూర వృక్షం క్రింద అబ్రహాం కూర్చొని ఉంటుండగా శరీరాన్ని ధరించుకొని దేవుడు అబ్రహామును దర్శించాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇక అబ్రహాంతో దేవుడు మాట్లాడి వెళ్ళిన తరువాత అబ్రహాం యొక్క దేహం మార్చబడి ఉన్నది. హల్లెలూయా. ఆ విధంగా 1963 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున మన దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. ఆయన తెరవబడిన పుస్తకముతో దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకోసం దిగి వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం ఎవరి కోసమైతే తన రక్తాన్ని కార్చి ఉన్నాడు, ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, వారిని సమకూర్చుకోవటానికి, వారిని కొనిపోవటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దిగి వచ్చి ఎవరినైతే ఆయన కొనిపోనై ఉన్నాడో వారితో ఆయన మాట్లాడి ఉన్నాడు. ఎలా మాట్లాడి ఉన్నాడు? వర్తమానం ద్వారా మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి శరీరధారిగా దిగి వచ్చినట్లుగా ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ప్రవక్త అనే ఒక తెరను మరుగు చేసుకొని ప్రవక్త ద్వారా మరి మనుష్య కుమారుని పరిచర్యను జరిగించాడు. హల్లెలూయా. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఏ మనుష్య కుమారుని పరిచర్య అయితే జరిగించున్నాడో ఇప్పుడు ప్రవక్త అనే శరీరాన్ని మరుగు చేసుకొని అదే మనుష్య కుమారుని పరిచర్యను జరిగించున్నాడు. ప్రవక్త దేవుడు కాదు, కానీ ప్రవక్త లోపల ఉండినవాడు దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా జరిగించినది మనుష్య కుమారుని పరిచర్య అయి ఉన్నది. 3 ఈడ్పుల మనుష్య కుమారుని పరిచర్య జరిగించి వర్తమానాన్ని అనుగ్రహించి ఆ వర్తమానము ద్వారా మనతో మాట్లాడుచున్న వాడిగా ఉండినాడు. మన దేహం మార్చబడటానికి ఆఖరి సూచన ఇప్పటికే మనం చూసేసిన వారముగా ఉండినాం. హల్లెలూయా. హానోకు మరి ఆదాము నుండి 7వ వాడిగా ఉన్నాడు.
ఏడో వాడైన హానోకు ఏ విధంగా మరణాన్ని చూడకుండా, సమాధిలో పాతి పెట్టబడకుండా ఏ విధంగా కొనుకోబడ్డాడో, మనం మరి అన్యులకు ఇవ్వబడిన సమయాన్ని గమనించండి. దాన్ని 7 భాగాలుగా దేవుడు విభజించాడు. ఒక్కో భాగాన్ని ఒక్కొక్క సంఘకాలంగా పిలుస్తూ ఉన్నాడు. మనం 7వ సంఘకాలానికి సంబంధించిన వారమై ఉన్నాము కనుక 7వ సంఘకాలపు ప్రజలు హానోకు వలె మరణాన్ని చూడరు, సమాధిలో పాతి పెట్టబడరు, వారు సజీవముగానే కొనిపోబడతారు. ఇక్కడ మనలో కొంతమంది ఉన్నారు, మరణం చూడని వారు కొంతమంది ఉన్నారు. మరణం చూడకుంటుండగానే దేవుని యొక్క రాకడ సంభవించినప్పుడు క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకునేవారు, మృతతుల్యమైన ఈ శరీరం మీద అమర్త్యతను ధరించుకునేవారు ఇక్కడ మన మధ్యన ఉండటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక మనం అటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. మనం యోసేపు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. యోసేపుని గమనించండి. యోసేపు యొక్క అన్నలు రావటానికి మునిపే యోసేపుకి వివాహం అయిపోయింది. యోసేపు యొక్క భార్య తన గృహంలో ఉన్నది కనుక ఆ కరువు సంభవించింది. అన్నలు సమకూర్చబడ్డారు, ఐగుప్తు దేశంలో సమకూర్చబడ్డారు. ఆ కాలంలో తన అన్నలు ఏ విధంగా సమకూర్చబడ్డారో ఈనాడు ఇశ్రాయేలీయులంతా వారి దేశంలోకి సమకూర్చబడ్డారు. ఆ కాలంలో యోసేపు తన అన్నదమ్ముల ఎదుట ఏ విధంగా తనను తాను నేనే యోసేపని చెప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఈ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తనను తాను బయలుపరుచుకునే కాలంలో ఉన్నాం. ఇదిగో 2000 సంవత్సరాల క్రితం నేను శరీరధారిగా మీ మధ్యకు వచ్చాను, మీరే నన్ను తృణీకరించారు, మీరే నన్ను సిలువ వేశారు, మీరే నన్ను గాయపరిచారని బయలుపరుచుకునే కాలంలో ఉన్నాం. వారికి బయలుపరచబడటానికి మునిపే మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశించు వారముగా ఉండినాం. హల్లెలూయా. మనం రెబ్కా కాలంలో ఉన్నాం. రెబ్కాకి ఏం జరిగింది? ఆమె ఒంటెలకు నీళ్లు పోసింది. ఏ ఒంటెలకైతే నీళ్లు పోసి ఉన్నదో ఆ ఒంటెలు ఏం చేస్తూ ఉన్నాయి? మరి ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి నడిపిస్తూ ఉన్నాయి. ఇస్సాకు దగ్గరికి వెళ్ళగా ఇస్సాకు మరియు రెబ్కా ఆ యొక్క గుడారంలోనికి ప్రవేశించిన వారుగా ఉన్నారు. ఈనాడు ఏ వాక్యమైతే మనం చేర్చుకుని ఉన్నామో ఆ వాక్యము మనల్ని నీతీకరణ నుండి శుద్ధీకరణ దగ్గరికి నడిపిస్తూ ఉన్నది. శుద్ధీకరణ నుండి పరిశుద్ధాత్మ వరముల దగ్గరికి నడిపించింది. పరిశుద్ధాత్మ వరముల నుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మం దగ్గరికి నడిపించింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం దగ్గర నుండి మనం ఆ రహస్య గుడారములోనికి ప్రవేశించడానికి, మనం పరిపూర్ణతలోనికి రావటానికి గాను మన పెండ్లి కుమారుడితో పాటు మనం ఆ రహస్య గుడారంలోనికి ప్రవేశించాం. అది షకీనా మహిమ ఉండే స్థలం అయి ఉన్నది. ఎప్పుడైతే షకీనా మహిమ మనలో ప్రవేశిస్తుందో, అహరోను చేతి కర్రలోకి షకీనా మహిమ ప్రవేశించినప్పుడు ఆ అహరోను కర్ర ఏ విధంగా బాదం కాయలను ఫలించిందో, మనం క్రీస్తు యొక్క ఫలములను ఫలించు వారముగా క్రీస్తు ఏ విశ్వాసాన్ని అయితే కనుపరిచాడో, ఏ ప్రభావం అయితే ఆయనలో నుండి బయటకు వచ్చిందో, ఏ సహనం అయితే, ఏ మరి ఆశ నిగ్రహం అయితే, ఏ జ్ఞానం అయితే, ఏ భక్తి అయితే, ఏ సహోదర ప్రేమ అయితే, ఏ పరిపూర్ణమైన ప్రేమ అయితే ఆయన నుండి బయటికి వచ్చాయో అవే గుణ లక్షణాలు మన జీవితంలో నుండి బయటికి వస్తాయి. ఆ పరిపూర్ణతకు చేరినప్పుడు మనం ఈ లోకం నుండి కొనుక్కోబడతాం. ఆ కాలంలో మనం జీవిస్తూ ఉండినాం కనుక ఇవన్నీ వాక్యములో వాగ్దానం చేయబడి ఉంటుండగా వాటి కోసం ఎదురు చూచుట అది తప్పిదమా? అది సరైన కార్యమా? అది సరైన కార్యముగానే ఉన్నది. ఆ కార్యాలని ఏ వాగ్దానాలు అయితే ఇవ్వబడ్డాయో, నా దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడని చెప్పుట సరైన కార్యముగా ఉన్నది. ఈ వాగ్దానాలు నా ఎడలు ఇప్పటికే కొన్ని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయని ప్రకటించుట అది సరైన కార్యముగా ఉన్నది. కనుక మన దేవుడు ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. దేనికోసం దిగి వచ్చాడు? మన జీవితాలు, మన అంతరంగంలో ప్రవేశించడానికి వచ్చాడు. మన అంతరంగంలో మొదటి స్థానం తీసుకోవటానికి ఆయన వచ్చిన వాడిగా ఉండినాడు. ఆయన మొదటి స్థానం తీసుకోవటానికి వచ్చి ఉంటుండగా గమనించండి, ఆయన వాక్యం ద్వారా మన ఎడల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో దాన్ని మొత్తాన్ని బయలుపరిచాడు. ఇక ఆయన ప్రణాళిక కాకుండా మనం మన సొంత ఆలోచన దేనికి ప్రాధాన్యత ఇచ్చినా కానీ అది వాక్యానికి విరుద్ధమై ఉన్నది. ఆయన ప్రణాళిక కాకుండా, ప్రభువా నువ్వు నన్ను ఇగో ఇక్కడ నన్ను సంఘంలో నిలబెట్టాలని నువ్వు కోరుకున్నావు, బాగానే ఉంది, అయితే నేను ఇక్కడ బలపరచబడాలని కోరుకోవటం లేదు, ఇక్కడ స్థిరపరచబడాలని కోరుకోవటం లేదు. ఇదిగో నాకు పలానా రాష్ట్రంలో పెద్ద ఉద్యోగం వచ్చింది, నేను అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ వాక్యం లేకపోయినా పర్వాలేదు, కొంత సంపాదించుకొని నేను వస్తాను అని నీ ఆలోచన ఉంటే
అది వాక్య విరుద్ధమైన ఆలోచనగా ఉంటుంది. దేవుడు ఒక ఆలోచన నిన్ను ఇక్కడ బలపరుచుద్దామని, ఇక్కడ ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి నడిపిద్దామని నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ నీవేంటి ధనం వెనకాల పడినప్పుడు అది వాక్యానికి విరుద్ధమైన ఆలోచన. కనుక మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ పరిపూర్ణమైన ప్రణాళికకు నేను లోబడినట్లు నాకు సహాయం చేయి ప్రభువా. ఈ శరీరం నిమిత్తం నేను మరణించడానికి నాకు నేర్పించు ప్రభువా. ఈ లోకం నిమిత్తం నేను మరణించడానికి నాకు నేర్పించు ప్రభువా. గమనించండి, మనం చేసే ప్రార్థన కూడా అంగీకరించబడాలి అంటే అది దేవుని ప్రణాళికకు అనుసారమైన ప్రార్థనగా ఉండాలి. మనం చేసే ప్రార్థన ప్రత్యక్షతతో కూడిన ప్రార్థన, బయలుపాటుతో కూడిన ప్రార్థన, దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క ఆలోచనకు అనుకూలమైన ప్రార్థనగా ఉండాలి. అప్పుడే అంగీకరించబడుతుంది. దేవునికి విరుద్ధమైన ప్రార్థన ఎంత చేసినా కానీ దేవుడు దానిని వినడు, దానికి సమాధానం ఇవ్వని వాడిగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈనాడు మనం ఏ కాలంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి, ఏ ఋతువులో ఉన్నామో మనం తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం గుర్తించాలి. ఆ ఆలోచన గుర్తెరిగి అప్పుడు ఆ ప్రత్యక్షతతో కూడిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడు. కయ్యోను హేబేలు, అందుకే ఒకరి బలి అర్పణ అంగీకరించబడింది, ఒక బలి అర్పణ అంగీకరించబడలేదు. ఆయన ఆలోచన ఏంటి? రక్తముతో కూడిన బలి అర్పణ అంగీకరిస్తాడు. ఎందుకంటే రానయ్యున్న క్రీస్తుకి అది ప్రతిబింబిస్తూ ఉన్నది. కానీ కయ్యోని యొక్క బలి అర్పణ ఆ విధంగా లేదు. ఇద్దరూ ఆరాధన చేస్తున్నారు. అయితే ఒకటి అంగీకరించాడు, ఒకటి అంగీకరించకపోవటానికి ఏంటి? హేబేలు యొక్క బలి అర్పణ క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది, రానయ్యున్న క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. కానీ కయ్యోని యొక్క బలి అర్పణ ఆ విధంగా లేదు. ఎప్పుడైతే మనం వాక్యానుసారమైన ప్రార్థన, దేవుని ప్రణాళికానుసారమైన ప్రార్థన చేయగలుగుతామో అది అంగీకరించబడుతుంది, దానికి సమాధానం ఇవ్వబడుతుంది. కుమారుడు ఏ విధంగా తండ్రికి సమన్వయాన్ని కలిగి ఉన్నాడు, తండ్రితో సమన్వయాన్ని కలిగి ఉన్నాడు, వధువు కూడా అదేవిధంగా క్రీస్తుతో సమన్వయాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. కనుక దేవుని వాక్యం ఎప్పుడు కల్పనా కథలు చెప్పదు, దేవుని వాక్యం ఎప్పుడు కలబుల్లి కబుర్లు చెప్పదు, దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని మెప్పించే మాటలు చెప్పదు. దేవుని వాక్యం ఎప్పుడు సత్యాన్ని చెప్పేదిగా ఉన్నది. దేవుని వాక్యం మనలో ఉండిన అవిశ్వాసాన్ని తీసివేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉండిన మరి ఆ యొక్క అనుమానాన్ని తీసివేస్తుంది, సందేహాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము గమనించండి, అది ఈనాడు దేవుని వాక్యము మనకు అనుగ్రహించబడిందంటే, ఈ లోకానికి ఇవ్వబడి ఉన్నది అంటే, ఈ లోకంలో ఉండిన వధువును మేల్కొల్పటానికి ఆ వాక్యము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యము వధువును మేల్కొల్పుతా ఉన్నది. ఆ వధువును మేల్కొల్పి ఆమె ఎడల ఏ వాగ్దానాలు అయితే ఇవ్వబడ్డాయో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి వాస్తవతగా దేవుడు మారుస్తూ ఉండినాడు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు మనకి. తన వాక్యానికి ఆయనే తర్జుమా చేస్తూ ఉండినాడు. తన వాక్యానికి ఆయన తర్జుమా చేయటం అంటే దాన్ని వివరించటం లేదు, ఆయన దాన్ని వాస్తవతగా మార్చుట ద్వారా దానిని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు సమాజ మందిరానికి వెళ్ళి నిలబడ్డాడు. ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడి ఉన్నది. యెషయా గ్రంథపు ఆ చుట్టలు మరి తెరిచినప్పుడు 63వ అధ్యాయం అనుకుంటా, 63వ అధ్యాయాన్ని ఆయన తెరిచాడు. 63వ అధ్యాయంలో ఆయన మీద నా ఆత్మ క్రొమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన రక్షణ సువార్త మీకు అనుగ్రహించును, విరిగి నలిగిన హృదయానికి నెమ్మది కలుగు చేయును, చెరలో ఉండిన ఆత్మలకు విడుదల కలుగు చేయును అని చెప్పబడిన ఆ వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చదివి ఇది మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడి ఉన్నదని చెప్పాడు. నెరవేర్చబడి ఉన్నది. దీని అర్థం ఇది, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్పలా. ఆ వాక్యాన్ని వాస్తవతగా మార్చుట ద్వారా, ఇదిగో నా మీదే ఆ ఆత్మ ఉన్నది, నేనే ఆ రక్షణ సువార్తను ప్రకటించుచున్నాను, నేనే మీకు విడుదల కలుగు చేస్తా ఉన్నాను, మీ హృదయాలకు నెమ్మది కలుగు చేస్తా ఉన్నాను, ఇది మీ ఎడల వాస్తవతగా మార్చబడుచున్నదని చెప్పి ఉన్నాడు.
మనుషులైతే వారి జ్ఞానమంతా ఉపయోగించి వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యెషయా ఒక ప్రవచనం ప్రవచించాడు. కన్యక గర్భం దాల్చును, కుమారుని కనును అని ప్రవచించాడు. ప్రవచించిన తర్వాత ఎంతోమంది యాజకులు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసి ఉంటారు. వారి జ్ఞానాన్ని ఉపయోగించి, వారి మాటల చాతుర్యాన్ని ఉపయోగించి వారు వివరించడానికి ప్రయత్నం చేసి ఉంటారు. వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో ఈ పలానా యాజకుడు బాగా వివరించాడని కొన్నిసార్లు అనుకొని ఉంటారు. తర్వాత ఇంకా పెద్ద యాజకుడు వచ్చాడు, ఇంకా మాటల చాతుర్యం కలిగిన యాజకుడు వచ్చి ఉంటాడు. ఇంకా తన మాటల చాతుర్యంతో ఇంకా అద్భుతంగా వివరించి ఉంటాడు. మొదట చెప్పిన యాజకుడి కంటే ఈయన చెప్పిన తర్జుమా బాగుంది అని అనుకొని ఉంటారు ప్రజలు. కానీ దేవుడు వచ్చినప్పుడు అది వాస్తవతగా మార్చుట ద్వారా, కన్యక గర్భం దాల్చడం అంటే ఏంటి, కుమారుని కనటం అంటే ఏంటి, అది ఏ విధంగా సాధ్యము, ఎందుకోసం సాధ్యపరుస్తూ ఉండినాడు, కన్యక గర్భం దాల్చడం వెనకాలండిన మర్మం ఏమిటి అని చెప్పువాడు, చూపించువాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మిగతా యాజకులంతా చెప్పిందంతా వారి ఊహాగానాలే అయి ఉంటాయి, వారి సొంత ఆలోచనలే ఉంటాయి. కానీ దేవుడు వచ్చినప్పుడు అది ఏ విధంగా వాస్తవతగా మార్చబడుతుందో దేవుడు చూపించువాడు. వాస్తవతగా మార్చుట ద్వారా దేవుడు చూపించువాడు అయి ఉన్నాడు. కనుక ఈనాడు ఒక సత్యమైన వాక్యము ఈ ముగింపు కాలంలో మనకి ఇవ్వబడి ఉన్నది. ఈ ఏలియా వర్తమానం ద్వారా ఈ భూమి కాల్చబడుననే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ ఏలియా వర్తమానం ద్వారా ఏం జరుగుతుంది? ఈ భూమి కాల్చబడుతుంది. నోహు కాలంలో ఏం జరిగిందో అదే ఈ కాలంలో జరుగును. నోహు కాలంలో దేవుడు నోహుకు ఒక వర్తమానం ఇచ్చాడు. నోహు కాలంలో జలప్రలయం సంభవించడానికి గాను ఆ కాలంలో ఏం జరిగింది? ఆ కాలంలో మానవులు అణుశక్తిని కనుగొన్నారు, అణుశక్తిని ఉపయోగించడం నేర్చుకున్నారు. ఆ ఉపయోగించే క్రమంలో ఆ అణుశక్తి వికటించడం వలన ఒక గొప్ప పేలుడు సంభవించిందంట. ఆ గొప్ప పేలుడు సంభవించడం ద్వారా ఈ భూమి తన యొక్క కక్షలో నుంచి కదిలిపోయింది. ఆకాశం యొక్క తూములు తెరవబడ్డాయి, జలప్రలయం సంభవించిందంట. జలప్రలయం సంభవించడానికి కారణం ఎవరు? మానవుడే అయి ఉన్నాడు. మానవుడు అణుశక్తిని కనుగొన్నాడు, అణుశక్తిని వాడుతూ ఉన్నాడు. అణుశక్తి యొక్క వాడకంలో వికటం చెందటం ద్వారా ఒక గొప్ప పేలుడు సంభవించింది. మరి దాని ద్వారా జలప్రలయం సంభవించింది. అయితే ఆ జలప్రలయం సంభవించడానికి 120 సంవత్సరాల ముందే దేవుడు ఏం చేశాడు? నోవహు దగ్గరికి వచ్చాడు. ఇదిగో 120 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు జరుగుతుందనేది దేవుడు బయలుపరచరా. జలప్రలయం రానై ఉన్నది కనుక నిన్ను నువ్వు రక్షించుకోవటానికి గాను, నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి గాను ఒక ఓడను నువ్వు సిద్ధపరచుకొని దేవుడు నోహుతో మాట్లాడినట్లు మనం చూడగలుగుతా ఉంటున్నాం. నోహుతో దేవుడు ముందుగానే మాట్లాడాడు. జలప్రలయం సంభవిస్తుంది, ఈ లోకం నాశనం చేయబడుతుంది, తప్పించబడటానికి మార్గం నువ్వు ఇదిగో ఈ విధంగా నువ్వు తప్పించబడతావు అని దేవుడు నోహుతో మాట్లాడాడు. ఆ రోజుల్లో నోహుతో మాట్లాడిన విధంగా ఈరోజు ప్రవక్త ద్వారా అదే విధంగా మాట్లాడి ఉన్నాడు. ఇదిగో రానయ్యున్న దినాల్లో ఈసారి భూమి నేలతో కాదు కానీ అగ్ని ద్వారా నాశనం చేయబడుతుంది, అగ్ని ద్వారా కాల్చబడుతుంది. ముందుగానే చెప్తా ఉన్నాడు. నోహుకు చెప్పిన విధంగా ముందుగానే చెప్తా ఉన్నాడు. ఈసారి మరలా మానవుడు ఏం చేశాడు? నోహు కాలంలో అణుశక్తిని కనుగొనిన విధంగా ఈ కాలంలో కూడా మానవుడు అణుశక్తిని కనుగొని ఉన్నాడు. ప్రపంచ దేశాలు ప్రతి దేశం దగ్గర అణ్వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి అణ్వస్త్రాల ద్వారా, అగ్ని ద్వారా ఈ యొక్క భూమియే నాశనం చేయబడుతుంది. అయితే ఇక్కడ కూడా దేవుడు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేయటం మనం చూడగలుగుతా ఉన్నాం. వాక్యములో ఈ సంగతిని మనం ఏ కాలంలో ఉన్నాం, రానయ్యున్న ప్రళయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యము యొక్క ప్రత్యక్షత యొక్క వెలుగులో మన జీవితాన్ని ఒక్కసారి మనం వివేచించుకోవాలి. మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉన్నాయా? మన తలంపులు వాక్యానుసారంగా ఉన్నాయి, మన ఉద్దేశాలు వాక్యానుసారంగా ఉన్నాయి. మన జీవితము విశ్వాసాన్ని వ్యక్తపరుచుచున్నదా, లేదంటే మన జీవితము లోకపు జీవితాన్ని వ్యక్తపరచుచున్నదా? దేవుడిచ్చిన వాగ్దానాలను మన హృదయ అంతరంగాల నుండి మనం విశ్వసించుచున్నామా, లేదంటే దేవుని వాగ్దానాల పట్ల అవిశ్వాసం వ్యక్తపరచుచున్నామా?
అని మనం వివేచించుకోవాలి. ఇది మరి ఏ మనుషుని యొక్క మాటలు కాదు, ఇది విఫలం చెందని దేవుని వాక్యం అయి ఉన్నది. ఆయన ఏ వాగ్దానాలు అయితే ఇచ్చున్నాడో ఆ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. మనం ఈ కాలపు వాక్యం కోసమే మనం పిలువబడిన వారముగా ఉన్నాం. ఈ వాక్యం కోసమే మనం నిర్ణయించబడిన వారముగా ఉన్నాం. ఈ కాలంలో మనం భూమి మీద ఉండుట ఇది యాదృశ్యకం కాదండి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ కాలంలో ఈ భూమి మీద మనం తీసుకురాబడిన వారముగా ఉండినాం. హల్లెలూయా. ఆయన ఆలోచన బట్టే మనం తీసుకురాబడిన వారముగా ఉండినాం. ఆయన ఆలోచన బట్టే మనల్ని పంపించి ఉన్నాడు. అయితే ఆయన ఆలోచన బట్టే ఒక గొర్రెల కాపరిగా తప్పిపోయిన గొర్రెల యొద్దకు వచ్చిన విధంగా ఆయన మన యొద్దకు వచ్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ వాక్యంలో రూపాంతరపు శక్తి, రూపాంతరపు విశ్వాసాన్ని పొందుపరిచిన వాడిగా ఉండినాడు. ఆయనకి మనం ఈ భూమి మీద ఎక్కడున్నామో తెలుసు. ఈ ఆయుర్ గృహం తెలిసిన విధంగా మన గృహము ఆయనకి తెలుసు. గమనించండి, ఈ భూమి ఈ విశ్వంలో ఒక చిన్న చుక్క మాదిరిగా ఉన్నది. మనం నివసించే పాలపొంతలో అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక ఉపగ్రహాలు ఉన్నాయి, వేలాది కొలది లక్షలాది కొలది నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. అది ఒక పాలపొంతగా ఉన్నది. ఈ పాలపొంతలో నుండి మనం బయటికి రావటానికి, మనం నివసించే పాలపొంతలో నుండి మనం బయటికి రావటానికి కాంతి వేగంలో ప్రయాణం చేస్తే 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు పట్టుద్దంట. మనం జీవించే పాలపొంతలో నుండి బయటికి రావాలంటే కాంతి వేగంలో ప్రయాణం చేసే రాకెట్లు ఇంకా మానవుడు తయారు చేయలేదు. ఉంటే కనుక 900 సంవత్సరాలు మన పాలపొంత నుండి బయటికి రావటానికి పట్టే సమయం. అలాంటి పాలపొంతలు ఎన్ని ఉన్నాయి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే 3000కు పైగా పాలపొంతలు ఉన్నాయి. ఒక్కో పాలపొంతలో గ్రహాలు ఉన్నాయి, ఒక్కో పాలపొంతలో నక్షత్రాలు, సూర్యుడు ఉన్నాడు, మరి ప్రతి పాలపొంతలో ఉపగ్రహాలు ఉన్నాయి. మనం జీవించేది ఒక పాలపొంత. ఆ పాలపొంతలో నుండి బయటికి రావడానికి 800 సంవత్సరాలు పట్టుద్ది కాంతి వేగంలో ప్రయాణం చేస్తే. అంటే ఈ విశ్వం ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. ఈ విశ్వంలో ఈ భూమి అనేది ఒక చిన్న చుక్కగా ఉన్నది. చిన్న చుక్కగా ఉండిన భూమిపైన మన దేవుడు దృష్టించాడు. ఈ భూమిపైన మనం ఏ దేశంలో ఉన్నామో దేవునికి తెలుసు, ఏ రాష్ట్రంలో ఉన్నామో తెలుసు, ఏ గృహంలో ఉన్నామో తెలుసు. యాయిరు గృహం తెలిసిన విధంగా మన గృహము ఆయనకి తెలుసు. మన గృహంలో మన జీవితాల్లో ఏం జరుగుతున్నదో సమస్తము ఆయనకి తెలుసు. మనం ఏ విధంగా ఒకనాడు ఈ లోక పాపంలో మునిగిపోయి ఉన్నామో, ఈ లోక పాపంలో మనం కొట్టుకొని పోవచ్చున్నామో ఆయనకి తెలుసు కనుక మరి ఈ వాక్యము ద్వారా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యం వైపు మనల్ని ఆకర్షించుకున్నాడు. ఈ వాక్యం అనే బండ మీద మనల్ని నిలబెట్టుకుని వాడిగా ఉండేనాడు. మనం నశించకూడదని దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. ఈ భూమి కాల్చబడటానికి సిద్ధంగా ఉంటుండగా ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో నోహు దినముల్లో నోవతో ముందుగానే మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ కాలపు ప్రవక్త ద్వారా ముందుగానే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ తప్పించబడటానికి ఒక మార్గం ఏర్పాటు చేయబడింది, ఇక్కడ కూడా తప్పించబడటానికి ఒక మార్గం ఏర్పాటు చేయబడినది. కనుక నోహు యొక్క కుటుంబం ఆ జలములకు పైగా ఎత్తబడిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ అగ్నికి పైగా మనం ఎత్తబడి వారముగా ఉండినాం. నోహు గమనించండి, ఆయన ఆ 120 సంవత్సరాల్లో ఎంతోమంది హేళనగా మాట్లాడి ఉండవచ్చు, ఎంతోమంది దూషించ ఉండవచ్చు, ఎంతోమంది అవమానకరంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఎన్నడూ నోహు కదల్చబడాలి. ఎందుకంటే ఒక నిజమైన విశ్వాసాన్ని నోహు కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకనాడు నమ్మి ఒకనాడు నమ్మకుండా, దేవుని వాక్యాన్ని నమ్మకుండా లేడు. కానీ ఆయన 120 సంవత్సరాలు ఒకటే నిశ్చిత, ఇది దేవుడు బయలుపరిచిన వాక్యమై ఉన్నది. జలప్రళయం ఖచ్చితంగా వస్తుంది కనుక జలప్రళయం రావటానికి మునిపే నేను ఓడను సిద్ధపరచాలి, నా కుటుంబాన్ని క్రమంలోనికి తీసుకురావాలి, మరి సువార్తను కూడా ప్రకటించుకోవాలనే ఒక మరి భారం కలిగిన వాడిగా ఉండేనాడు నోవహు. మొదటి పేతురు రాసిన పత్రికకు వద్దాం.
మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ గమనించండి, మన స్వాస్థ్యము గురించి మాట్లాడబడుతుంది. మన స్వాస్థ్యములో భాగమైన థియోఫనీ శరీరము గురించి ఇక్కడ మాట్లాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ థియోఫనీ మన స్వాస్థ్యములో భాగమైన, మన స్వాస్థ్యం అంటే ఏమై ఉన్నది? ఏ థియోఫనీనైతే మనం దాటి వచ్చామో ఆ థియోఫనీ మన స్వాస్థ్యమై ఉన్నది. ఆ థియోఫనీ, ఆ వాక్యపు శరీరాన్ని మనం కలిగి ఉండినప్పుడు రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు, వృద్ధాప్యం ఉండదు, మరణం ఉండదు. ఆ థియోఫనీ వాక్యపు శరీరాన్ని మనం కలిగి ఉండినప్పుడు మనం వాక్యం యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షతను కలిగి ఉంటాం. ఆ థియోఫనీ మనం ధరించుకొనినప్పుడు గమనించండి, సంపూర్ణమైన పరిపూర్ణమైన వాక్యముగా మనం వాక్యపు శరీరాన్ని మనం కలిగి ఉండినప్పుడు, ఆదాము వాక్యపు శరీరాన్ని కలిగి ఉండినప్పుడు ఈ భూమి మీద సమస్త అధికారము ఏ విధంగా కలిగి ఉన్నాడో మనం కూడా సమస్తమైన అధికారం కలిగి ఉండి వారంగా ఉంటాం. ఆ థియోఫనీ శరీరం గురించి మాట్లాడబడతా ఉన్నది. ఆ థియోఫనీ శరీరం గురించి వివరించబడతా ఉన్నది. ఆ థియోఫనీ శరీరం అంట క్షయమైనది కాదు కానీ అక్షయమైనది అని చెప్పబడతా ఉన్నది. అది మలినమైనది కాదు కానీ నిర్మలమైనది అని చెప్పబడతా ఉన్నది. మరి అది నశించిపోయేది కాదు కానీ వాడబారనది అని చెప్పబడతా ఉన్నది. క్షయమైన ఈ శరీరము ఇది క్షయమైన శరీరం అయి ఉన్నది, కానీ వాక్యపు శరీరము అక్షయమైన శరీరం అయి ఉన్నది. ఇదైతే మలినమైన శరీరము, పాపముతో నిర్మించబడిన శరీరము, ఆ శరీరము మాత్రము నిర్మలమైన శరీరం అయి ఉన్నది. హల్లెలూయా. ఇదైతే నశించే శరీరముగా ఉన్నది, అది వాడబారని శరీరముగా ఉన్నది. ఆ యొక్క స్వాస్థ్యం మనం పొందుకోవటానికి గాను దేవుడు ఏం చేశాడు? తన విశేషమైన కనికరము చొప్పున మరలా తిరిగి జన్మింపజేసెను. తిరిగి జన్మించిన వారి కోసమే స్వాస్థ్యము నిర్ణయించబడి ఉన్నది, స్వాస్థ్యము ఏర్పాటు చేయబడి ఉన్నది. అయితే అందరూ తిరిగి జన్మించరు, కానీ ఎవరైతే ముందుగా పిలువబడ్డారో, ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో, హల్లెలూయా, ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు వారి అంతరంగంలో వాక్యపు బీజాలు పెట్టబడి ఉన్నాయో వారు మాత్రమే తిరిగి జన్మించగలుగుతారు. హల్లెలూయా. అందరూ కాదండి, అందరూ తిరిగి జన్మించలేరు. ఎవరి హృదయంలో, ఎవరి అంతరంగంలో అయితే వాక్యపు బీజం పెట్టబడి ఉన్నదో, అన్ని విత్తనాలు నాటబడినప్పుడు ఫలించవు. విత్తనాలలో కొంత జీవం ఉండాలి, విత్తనములో కొంత తేమ ఉండాలి. ఆ తేమ కలిగిన విత్తనాలు నాటబడినప్పుడు మాత్రమే అవి ఫలించేవిగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని క్రొమ్మరించువాడై ఉన్నాడు. కాకపోతే ఫలించేవారు ఎవరు? నీతిమంతులు మాత్రమే ఫలించువారిగా ఉన్నారు. వారిని తన కనికరము చేత, తన కృప చేత దేవుడు తిరిగి జన్మింపజేసి ఉన్నాడు. వారికి పరిశుద్ధాత్మను క్రొమ్మరించుట ద్వారా, వారి అంతరంగాలలో పరిశుద్ధాత్మ క్రొమ్మరించుట ద్వారా, అది కూడా దేవుని యొక్క కృపే అయి ఉన్నది. కృపను బట్టి ఆయన తిరిగి జన్మింపజేశాడు. దేనికోసం తిరిగి జన్మింపజేశాడు? తాను ఏ స్వాస్థ్యాన్ని అయితే సిద్ధపరిచున్నాడు ఆ స్వాస్థ్యం పొందుకోవటం కోసం ఆయన తిరిగి జన్మింపజేసినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. మనలో ఏం పెట్టి ఉన్నాడు? జీవంతో కూడిన నిరీక్షణను పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కడవరి 5వ వచనం, కడవరి కాలముందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ కడవరి కాలంలో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ, ఈ కడవరి కాలంలో మనకి
బయలుపరచబడి ఉన్నది. ఏం బయలుపరచబడింది? 7 ముద్రలతో కూడిన వర్తమానం బయలుపరచబడి ఉన్నది. ఈ 7 ముద్రలతో కూడిన వర్తమానం ఏం చేస్తుంది? మనల్ని రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నది. మనల్ని చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నది. మరణం నుండి జీవంలోనికి నడిపిస్తూ ఉన్నది. ఈ 7 ముద్రలతో కూడిన వర్తమానం ఆ మహావేశ్య నుండి మనం బయటికి రప్పించబడటానికి, బయటికి నడవగలగటానికి, మన పెళ్లి కోణాన్ని సమీపించడానికి గాను ఈ 7 ముద్రలతో కూడిన వర్తమానం మనల్ని వేరు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఈ 7 ముద్రలతో కూడిన వర్తమానం మనల్ని ఆ యొక్క ఉగ్రత నుండి తప్పిస్తూ ఉన్నది, ఆ యొక్క తీర్పు నుండి తప్పిస్తూ ఉండినది. దేవుని యొక్క రక్తం క్రిందకి మనల్ని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యొక్క వర్తమానం ఈ కడవరి కాలంలో మనకి బయలుపరచబడి ఉన్నది. ఈ వర్తమానం కోసం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి ఉన్నాము. హల్లెలూయా. మనం కాపాడబడిన వారంగా, మనం దేవుని ద్వారా ఈ వర్తమానం కోసం కాపాడబడిన వారమై ఉన్నాము. ఈ వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వర్తమానం అనుగ్రహించడం ద్వారా మనల్ని తిరిగి జన్మించుటకు దేవుడు కృప చూపించి ఉన్నాడు. తిరిగి జన్మించిన వ్యక్తి అయితే, నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి అయితే తాను వధువై ఉన్నాడు అని గుర్తిస్తాడు. హల్లెలూయా. నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి అయితే నా దేవుడు నిత్యత్వానికి సంబంధించిన వాడై ఉన్నాడు కనుక నేనును నిత్యత్వానికి సంబంధించిన వాడనై ఉన్నాను అని గుర్తించగలుగు వాడుగా ఉంటాడు. తిరిగి జన్మించిన వ్యక్తి అయితే తాను ఏ కాలంలో ఉన్నాడో, తాను ఏ ఋతువులో ఉన్నాడో ఆ కాలానికి సంబంధించిన వాగ్దానాలు ఏంటో గుర్తెరిగిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే తిరిగి జన్మించిన వాని హృదయంలో పరిశుద్ధాత్మ నింపబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆ కాలానికి సంబంధించిన ప్రత్యక్ష విషయమే కనులు తెరుస్తాడు, హృదయాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. వాగ్దానాలు గుర్తించినట్లు చేస్తాడు. హల్లెలూయా. వాగ్దానాలు ఒక్కొక్కటి వాస్తవతగా మార్చబడటాన్ని గుర్తించినట్లు చేస్తాడు. ఆకాశంలో భూమి మీద సూచనలు జరుగుతుంటుండగా ఇదిగో నా కోసం ఈ సూచన దేవుడు జరిగించాడని చూడగలుగుటకు దేవుడు కృప చూపిస్తాడు. ఇవేమీ జరగకుండా నేను తిరిగి జన్మించాను అని డినామినేషన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఏ ప్రత్యక్షత లేకుండా తిరిగి జన్మించామంటే, వాళ్ళు తిరిగి జన్మించడం అంటే బాప్తిసం తీసుకోవటం, నీటిలో ముంచడం మాత్రమే. నిజంగా తిరిగి జన్మించడం అంటే ఆ కాలపు వర్తమానాన్ని గుర్తించి, ఆ కాలపు వర్తమానాన్ని అంగీకరించి వర్తమానంగా మార్చబడుట నిజమైన తిరిగి జన్మించిన అనుభవం అయినది. ఈ వర్తమానాన్ని తిరస్కరించుట, దేవుని యొక్క రక్తాన్ని తిరస్కరించుట, పరిశుద్ధాత్మను తిరస్కరించుట అయి ఉన్నది. కనుక మనం ఈ ప్రత్యక్షతని ఈ వర్తమానం ద్వారా పట్టుకొనిన వారముగా ఉండినాం. ఆ ప్రత్యక్షత ద్వారా ఒకనాడు మన దేవుడు వాక్యంగా ఉన్నాడు. ఆయన వాక్యంగా ఉండినప్పుడు ఆయనలో భాగమై ఉన్నాం. మనమంతా మనం కూడా వాక్యంలో భాగమై ఉన్నామని గుర్తించాము. అయితే ఈనాడు శరీర దేహాలు ధరించుకొనిన వారముగా ఇక్కడున్నాం. ఈ శరీర దేహాలు ధరించుకొని జీవించుచుంటుండగా ఈ శరీర దేహాల ద్వారా మనం క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనం వ్యక్తపరచడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని గుర్తించుతున్న వారముగా ఉన్నాం. ఆయన గుణలక్షణాలను వ్యక్తపరచడమే కాకుండా దేవుడు సజీవమైన ఒక నిరీక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక నిరీక్షణ, మనం నశించే వారముగా లేము, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం ఉగ్రత కొరకు విడిచిపెట్టే వారముగా మనం లేమనే ఒక నిరీక్షణ, మనం ఎటు వెళ్తామో తెలియని స్థితిలో మనం లేవు, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎక్కడికి వెళ్తామో మనం తెలిసిన వారముగా, ఒక నిరీక్షణ కలిగిన వారముగా ఉండిన్నాం. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమై ఉన్నది. ఇక్కడ బంగారము గురించి మాట్లాడబడి ఉన్నది. ఈ లోక బంగారం గురించి మాట్లాడబడి, ఈ లోక బంగారము అది నశించేదిగా ఉన్నది. ఈ లోక బంగారము ఎవరైతే ఈ లోక బంగారము, ఈ లోక వెండి, ఈ లోక ధనధాన్యములు ఎవరైతే ఎక్కువగా కలిగి ఉన్నారో ఈ లోకం దృష్టిలో గొప్పవారిగా ఉంటారు. ఈ లోక
ధనధాన్యములు ఎక్కువగా ఎవరైతే కలిగి ఉన్నారో వారు ధనవంతులుగా పేర్కొనబడతారు. అయితే దేవుని దృష్టిలో ఈ లోకానికి సంబంధించిన బంగారం ఎంత కలిగి ఉండినా కానీ దేవుడు నిన్ను ధనవంతుడిగా పేర్కొనడు. లవోదిక సంఘకాలంతో దేవుడు మాట్లాడతా, లవోదిక సంఘకాలం అంట, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు ఎటువంటి కొదువు లేదు, నాకు ఎటువంటి లోటు లేదు అని లవోదిక సంఘకాలం భావిస్తూ ఉన్నది. అయితే దేవుని దృష్టిలో మాత్రం లవోదిక సంఘకాలం ఏ విధంగా ఉంది? ఆమె దిగంబరిగా ఉన్నది, ఆమె దరిద్రురాలిగా ఉన్నది, ఆమె దిక్కుమాలిన స్థితిలో ఉన్నది. నీవు నీ కనులకు కాటుక నా యొద్ద నుండి కొనుక్కోమని చెప్తా ఉండినాడు. కొట్టబడిన బంగారము, దేవుని బంగారము, నా బంగారాన్ని నీవు నా యొద్ద నుండి కొనుక్కోమని చెప్తా ఉండినాడు. ఈ లోక బంగారం కాదు కానీ దేవుని బంగారము, కొట్టబడిన బంగారము తన యొద్ద నుండి కొనుక్కోమని దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని గమనించండి. ఆమెకుండిన ధనమంతా 12 సంవత్సరాల్లో ఎంతగానో ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఎంతగానో ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఎంత ధనం ఖర్చు పెట్టినా కానీ ఆమెకు స్వస్థత జరగలేదు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగినా కానీ ఆమెకు ఆమె స్వస్థత పొందుకోలేదు. ఆ 12 సంవత్సరాల్లో ఆమె జేబు అంతా ఖాళీ అయిపోయింది, ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఖాళీ అయిపోయింది. అయితే అదే సమయంలో ఇక ధనము తన దగ్గర అయిపోయింది, జేబులు ఖాళీ అయిపోయాయి, డాక్టర్ల మీద ఉండిన నమ్మకం పోయింది, మందుల మీద ఉండిన నమ్మకం పోయింది. అదే సమయంలో యేసుక్రీస్తు వారిని గురించిన సాక్ష్యం ఉంటుంది. ఆయన ముడితే చాలు గుడ్డివారు చూపు పొందుకుంటున్నారు, ఆయన ముడితే చాలు మోగవారు మాట్లాడుతున్నారు, ఆయన ముట్టితే చాలు చెవిటి వారు వింటూ ఉన్నారు, ఆయన ముట్టితే చాలు గుంటివారు నడుస్తూ ఉన్నారు, ఆయన మాట సెలవిస్తే చాలు దురాత్మలు విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆయన మాట సెలవిస్తే చాలు ప్రకృతి సైతం ఆయన నోటి మాటకు లోబడుతున్నదని ఎప్పుడైతే ఆమె విని ఉన్నదో, హల్లెలూయా, ఇక ఆమె దగ్గర ఎటువంటి ధనం లేదు, ఆమె దగ్గర ఎటువంటి ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఎటువంటి హెల్త్ కార్డు లేదు. ఆమె ఇప్పుడు కేవలం విశ్వాసాన్ని కలిగి ఉన్నది. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎటువంటి స్థితిలోనికి తీసుకొస్తాడో, ఎటువంటి స్థితికి తీసుకొస్తాడంటే ఇక పూర్తిగా మన జేబులు ఖాళీ అయిపోయే స్థితికి తీసుకొస్తాడు. పూర్తిగా మానవ సమర్థత ఇక మనలో లేని స్థితికి దేవుడు తీసుకువస్తాడు. ఇక మానవుల మీద ఆధారపడటం ఇక శూన్యం అనే స్థితి, ధనధాన్యముల మీద ఆధారపడటం శూన్యం అనే స్థితికి తీసుకువస్తాడు. అటువంటి స్థితికి తీసుకొచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది ప్రజలు ఏం చేస్తారంటే, దేవుడు నన్ను ప్రేమించట్లేదండి అని దేవుణ్ణి విడిచిపెట్టిన పరిస్థితులు అనేక మందిని మన కుటుంబాల్లోనే చూస్తూ ఉంటారు. దేవుడు నన్ను ప్రేమించట్లేదండి, నా మొరను ఆలకించడం లేదండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడండి అని దేవుణ్ణి దూషించి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఒకనాడు యోబు కూడా ఇదే విధంగా పరీక్షించబడ్డాడు. యోబు ఎన్ని రకాలుగా పరీక్షించబడినా కానీ, తన మందలు తీసివేయబడినా కానీ, తన కుమారులను ఒక్క దినమునే అందరినీ కోల్పోయినా కానీ, తనకుండిన ఆరోగ్యం సమస్తాన్ని కోల్పోయినా కానీ యెహోవా ఇచ్చున్నాడు, యెహోవా తీసివేస్తున్నాడు. తన నోటితో ఏమాత్రము పాపము చేయని వాడిగా ఉన్నాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు. దేవునిని ఆ కష్టకాలంలో కూడా దేవుని స్తుతించున్నాడు. ప్రభువా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా ప్రభువా, ఇంకా నన్ను శోధిస్తావేంటి అని దేవుణ్ణి నిందించలా. నా ఆస్తిని తీసివేశావు, కామ్గా ఉన్నాను, నా బిడ్డలను కూడా తీసివేశావు, కామ్గా ఉన్నాను, ఆరోగ్యాన్ని కూడా తీసివేస్తే ఎలాగ ప్రభువా అని దేవునిని నిందించలేదు. నన్ను ఎంతగా పరీక్షిస్తే నేను ఏ విధంగా తట్టుకోగలను అని యోబు అన్నాడు, మాట్లాడలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. నోటి ద్వారా పాపం చేయలేదు, దేవుని స్తుతించాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు స్తుతించి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ఏం చేసింది? రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసం ఏం చేసింది? అది వాక్యం చెంతకు తీసుకువెళ్ళింది. వాక్యం చెంతకు
తీసుకువెళ్ళింది, దేవుని చెంతకు తీసుకువెళ్ళింది. యోబు యొక్క విశ్వాసం ఏం చేసింది? ప్రత్యక్షత యొద్దకు తీసుకువెళ్ళింది, దర్శనం యొద్దకు తీసుకువెళ్ళింది. దర్శనం చూసిన వాడిగా ఉన్నాడు. నా విమోచకుడు ఈ భూమి మీదకి రానయ్యున్నాడు. క్రీస్తు యొక్క రాకను గురించిన దర్శనం చూశాడు. క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన మరణించి పునరుద్ధానం చెందినప్పుడు, నేను కూడా మరణించి మరణం నుండి లేపబడతాను, నా దేవుని ద్వారా లేపబడతాననే దర్శనం పొందుకొని ఉన్నాడు. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ యొద్దకు దేవుడు రెండో స్వారీలో వస్తూ ఉన్నాడు. మొదటిసారి ఆ ప్రాంతంలో పరిచర్య చేశాడు యేసుక్రీస్తు వారు, గలిలయ ప్రాంతంలో. ఆయన గెర్సనీయుల దేశంలోకి వెళ్ళి మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. మరలా తిరిగి వచ్చుచున్నప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ కాల్చుకొని ఉన్నది. రక్తస్రావం కలిగిన యాయిరు, ఆ రెండో స్వారీలో యేసుక్రీస్తు వారు వచ్చుచున్నప్పుడు యాయిరు కాల్చుకొని ఉన్నాడు. ఇదిగో దైవజనుడు వస్తూ ఉన్నాడు, బోధకుడు వస్తూ ఉన్నాడు, వాక్యము వస్తూ ఉన్నది, దేవుని శక్తి కలిగిన వాడు వస్తూ ఉన్నాడని కాచుకొని వారిగా ఉన్నారు. హల్లెలూయా. శారా దగ్గరికి కూడా దేవుడు రెండోసారి వచ్చాడు. మరలా నేను జీవకాలంలో నిన్ను దర్శిస్తాను, అప్పుడు నీవు గర్భం దాలుస్తావు, నీ దేహం మార్చబడుతుంది, నీవు గర్భం దాలుస్తావు. ఈనాడు దేవుడు రెండో స్వారీలో మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఏ దేవుడైతే అగ్నిస్తంభముగా ప్రవక్తతో ఉన్నాడు, ఏ దేవుడైతే మరి వాక్యాన్ని తెరిచిన వాడిగా ప్రవక్తతో ఉండి ఉన్నాడు, అదే మేఘస్తంభం వధువుతో ఉన్నది. అదే మేఘస్తంభం రెండోసారి మరి అగ్నిస్తంభం వధువుతో ఉండి ఉన్నది. అదే దేవుడు ప్రవక్త తెరిచిన అదే వాక్యాన్ని మనం స్పష్టంగా చూడటానికి మరింత వివరంగా తన యొక్క వాక్యాన్ని మన మధ్యన విరవటం మనం చూడగలుగుతా ఉండినాం. రెండో స్వారీలో ఆయన వచ్చుచుంటుండగా యాయిరు ఎదురు చూసిన విధంగా, రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురు చూచుతున్న విధంగా మనం ఎదురు చూచుతున్న వారముగా ఉన్నాం. ప్రభువా, నిన్ను సమీపించినప్పుడు మాకు స్వస్థత. ప్రభువా, నిన్ను సమీపించినప్పుడు మరణం కూడా జీవం అయిపోతుంది ప్రభువా అని మనం ఆయన్ని చేర్చుకోవటానికి సిద్ధముగా ఉండిన వారముగా ఉండిన నీ వాక్యమే మమ్మల్ని మరణం నుండి జీవంలోకి నడిపిస్తుంది ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని చీకటి నుండి వెలుగులోనికి నడిపించుతున్నది ప్రభువా అని ఆయన రెండో స్వారీలో మనం చేర్చుకొనగలిగిన వారముగా ఉండినాం. హల్లెలూయా. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలబడినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ బంగారం అగ్నితో కాల్చబడుతుంది. బంగారం ఏ విధంగా అగ్నితో కాల్చబడుతుందో మన విశ్వాసము అదే విధంగా పరీక్షించబడుతుంది. హల్లెలూయా. బంగారం కాల్చబడినప్పుడు దాంట్లో ఉండిన మలినములన్నీ తొలగించబడతాయి. మన విశ్వాసము పరీక్షించబడినప్పుడు అది మనలో ఏం తీసుకువస్తాం. ఇక్కడ అగ్ని ఏం కాలుస్తుంది? మలినాలను కాలుస్తుంది. అగ్ని ఏం కాలుస్తుంది? పొట్టును కాల్చివేస్తుంది. అగ్ని ఏం కాలుస్తుంది? చెక్కను కాల్చివేస్తూ ఉన్నది. అగ్ని ఏం కాలుస్తుంది? సాతాను ఏదేను కాల్చేస్తుంది, నూతన ఏదేను తీసుకువచ్చేదిగా ఉండేది. కనుక మనం పరీక్షించబడుచున్నప్పుడు మనం కాల్చబడుచున్నాము. హల్లెలూయా. మనం పరీక్షించబడుచున్నప్పుడు మనం పక్షిరాజులమని గుర్తించుకోవాల్సిన అవసరత ఉన్నది. మనం పారిపోయే వారముగా లేము, వెనుకకు జారిపోయే వారముగా లేము, ప్రత్యేకమైన నిర్మాణముగా మనం ఉండిన వారముగా ఉండినాం. హల్లెలూయా. దానియేలు ఏ విధంగా పరీక్షకు నిలబడిన వాడిగా ఉండినాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏ విధంగా పరీక్షకు నిలబడిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. దానియేలు గమనించండి, పరీక్షించబడినప్పుడు దానియేలు ఏమాత్రము ఒక అన్య దేశంలో ఉన్నాడు. దానియేలు అన్య ప్రజల మధ్యన ఉన్నాడు. దానియేలు పరీక్షించబడ్డాడు. పరీక్షించబడినప్పుడు మేము అన్య దేశంలో ఉన్న అన్య ప్రజల మధ్యన ఉన్నా కానీ మీరు తినే ఆహారాన్ని మేము తిని అపవిత్రపరుచుకోలేము. మా దేవుడు కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు ఆహారంలో కూడా. దానియేలు తనను తాను అపవిత్రపరచుకోకుండా
దేవుడు ఇచ్చిన నియమాలను బట్టి ఆ అన్య దేశంలో ఒక్కడే నిలబడిన వాడిగా ఉన్నాడు. ఆ వాక్యం కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు నిందించబడ్డాడు, సింహపు బోన్లో వేయబడ్డాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు వారు వాక్యం కోసం నిలబడినప్పుడు వారు అగ్నిగుండంలో పడద్రోయబడిన వారిగా ఉన్నారు. వారి యొక్క విశ్వాసం పరీక్షించబడే కాలముగా ఉన్నది. పరీక్షించబడే కాలము వచ్చినప్పుడు వారు అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు, సింహాల బోనులో పడద్రోయబడ్డారు. ఆ అగ్నిగుండంలో ఉండిన షడ్రకు మెషకును అబేద్నెగోల్ని మనం ఇంటర్వ్యూ చేసామనుకోండి, దానియేలుని ఇంటర్వ్యూ చేసామనుకోండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడంటారా అని దానియేలుని అడిగినా కానీ, షడ్రకు మెషకు అబేద్నెగోల్ని దేవుడు మిమ్మల్ని కాపాడుతాడా అని అడిగినా కానీ వారు సమాధానం ఈ విధంగా చెప్పేవాళ్ళేమో, మన దేవుడు కాపాడినా కాపాడకపోయినా, మా మధ్యన ఇప్పుడు నిలబడినా నిలబడకపోయినా, మన దేవుడు సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. యథార్థవంతుడైన దేవుడై ఉన్నాడు. ఈ పరీక్షలో నన్ను కాపాడినా కాపాడకపోయినా నా దేవుడు నిజమైన దేవుడు, ఆయననే నేను స్తుతిస్తానని వారు నలుగురు చెప్పేవారిగా ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, అటువంటి పరీక్ష రానియున్న దినాలలో మనకి సంభవించనయ్యున్నది. మృగం యొక్క ముద్ర వచ్చే దినాలలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఇక మృగం యొక్క ముద్ర లేకుండా ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. మృగం యొక్క ముద్ర లేకోకుండా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉండదు. మృగం యొక్క ముద్ర లేకోకుండా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. మృగం యొక్క ముద్ర లేకోకుండా స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి చదువుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. మృగం యొక్క ముద్ర లేకోకుండా ఆరాధన కూడా చేసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో మన విశ్వాసము పరీక్షించబడుతుంది. అయితే దానియేలు, షడ్రకు మెషకు అబేద్నెగోలు ఇక్కడ మేము దేవునితో ఒక అనుభవాన్ని పొందుకుంటామని ఆశించలేదు, కానీ ఇక్కడ మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవుడు మా మధ్యకు దిగి వచ్చినా, మాకు అనుభవాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఈ స్థితిలో కూడా దేవుణ్ణే మహిమపరుస్తాము అనే నిశ్చయత వారు కలిగి ఉన్నారు. అనే ఒక వారు ఆ యొక్క మాటను బట్టి వారు నిలబడిన వారిగా ఉండినారు. ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు సంఘకాలాల్లో, నౌ దీస్ పీపుల్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ గోల్డ్ బట్ ఇట్ వాస్ ద రాంగ్ కైండ్ ఆఫ్ గోల్డ్. ఈ ప్రపంచంలో లోకస్తులు చాలా బంగారాన్ని కలిగి ఉన్నారు, కానీ అది ఉండవలసిన బంగారం కాదు, కానీ వేరొక బంగారాన్ని వారు కలిగి ఉన్నారు. ఇట్ వాస్ దట్ గోల్డ్ దట్ బ్రాట్ men's lives and destroyed them. It was gold that wrapped and twisted human character, for its love was the root of all evil. ఈ లోకస్తులు కలిగి ఉండిన బంగారాన్ని బట్టి మానవుడు పాడు చేయబడ్డాడు. మానవుడి యొక్క గుణలక్షణం మరి నశించిపోయింది. సమస్తమైన చెడుకు కారణం ఏమిటి అంటే ఈ లోక బంగారాన్ని ప్రేమించుటే అయి ఉన్నది. అయితే బట్ దెర్ ఈస్ ఏ గోల్డ్ ఆఫ్ గాడ్. అయితే దేవుని బంగారం ఒకటి ఉన్నది. అది ఎక్కడ ప్రస్తావించబడిందంటే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రస్తావించబడింది. The gold of God is Christ-like character produced in the fiery furnace of afflictions. That is the right kind of gold. నిజమైన బంగారం ఏమిటంటే ఒక వ్యక్తి మరి పరీక్షల ద్వారా కాల్చబడుచున్నప్పుడు క్రీస్తు వంటి గుణలక్షణం ఆ వ్యక్తిలో నుండి బయటికి వస్తుంది. అది నిజమైన బంగారము అని చెప్పబడతా ఉన్నది. హల్లెలూయా. ఈ లోక బంగారం గమనించండి, ఈ లోక బంగారం, ఈ లోక వెండి, ఈ లోక ధనధాన్యాలు ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీకి ఎటువంటి స్వస్థత తీసుకురాలేకపోయింది. ఈ లోక బంగారము యాయీరు యొక్క కుమార్తెకు ఎటువంటి స్వస్థత తీసుకురాలేకపోయింది. కానీ ఎప్పుడైతే వారికి విశ్వాసం కలిగి ఉన్నదో, వారు ఆ విశ్వాసం ఏం చేసింది? పరీక్షా సమయంలో దేవుని కొరకు నిలబడినట్లు చేసి ఉన్నది. దానియేలు దేవుని కొరకు నిలబడినట్లు చేసి ఉన్నది. హల్లెలూయా. షడ్రకు మెషకు అబేద్నెగోలు పరీక్షా సమయంలో దేవుని కొరకు, దేవుని పైన ఉండిన విశ్వాసము
దేవుని కొరకు నిలబడినట్లు చేసి ఉన్నది. హల్లెలూయా. యోబు పరీక్షా సమయంలో దేవుని కొరకు నిలబడినట్లు చేసి ఉన్నది. ఈ లోక బంగారము వారిని రక్షించలేకపోయింది, ఈ లోక ధనధాన్యములు వారిని రక్షించలేదు. కానీ వారు కలిగి ఉండిన విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారు? వారు దేవుని వాక్యానికి యొద్దకు నడిపించబడ్డారు. దేవుని వాక్యం కొరకు వారు నిలబడిన వారిగా ఉంటున్నారు. హల్లెలూయా. ఆ దేవుని బంగారం ఏం చేసింది? వారిని రక్షణ వైపు నడిపించడం మనం చూడగలుగుతా ఉండేది. మన విశ్వాసానికి సంభవించు పరీక్ష అది మనలో క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని తీసుకువచ్చేదిగా ఉన్నది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసానికి కలుగు పరీక్ష ఏం తీసుకొస్తా ఉన్నదంటే మనలో క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని తీసుకొస్తా ఉన్నది. అది దేవుని బంగారం అయి ఉన్నది. ఆ దేవుని బంగారం ఏం చేస్తా ఉన్నదంటే మనల్ని రక్షణ వైపు నడిపించేదిగా ఉన్నది. మనల్ని ఆ దేవుని బంగారం ఏం చేస్తా ఉన్నది? మనల్ని తీర్పు నుండి తప్పించేదిగా ఉన్నది, ఉగ్రత నుండి తప్పించేదిగా ఉన్నది, చీకటి నుండి తప్పించేదిగా ఉన్నది. హల్లెలూయా. మరణం నుండి తప్పించేదిగా ఉన్నది, వెలుగు మార్గంలో నిలబెట్టేదిగా ఉన్నది, జీవ మార్గంలో నిలబెట్టేదిగా ఉండేది. కనుక ఈ యొక్క విశ్వాసం అనేది ఈ లోకానికి సంబంధించిన నశించే బంగారం కంటే అమూల్యమైనదిగా చెప్పబడతా ఉన్నది. అమూల్యమైనది. కొన్ని సంగతులు మాత్రం మనం ధ్యానించున్నాం, మరికొన్ని సంగతులు మరి వీలైతే వచ్చే ఆదివారం మనం ధ్యానించుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, వందనములు, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు, వందనములు, వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 హల్లెలూయా. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా, మరొక్కసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. అవును ప్రభా, యేసయ్య మేము ముగింపు కాలంలో ఉన్నాము మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా దేహమును మార్చబడే కాలంలో ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య, అవును ప్రభా, ఈ భూమి తండ్రి ఒక పరీక్షా స్థలం అయి ఉన్నది తండ్రి. ఈ ముగింపు కాలములో ఆ పరీక్ష మరింత అధికమవుతా ఉన్నది ప్రభువా. యేసయ్య మా గొప్ప దేవుడా, ఎటు చూసినా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య,
మా గొప్ప దేవుడ ద్వేషంతో కూడిన వాతావరణమే కనిపిస్తూ ఉన్నది తండ్రి. పాతాళం యొక్క బిళం తెరవబడగా ఈ భూమి మీద ప్రభా దురాత్మల సమూహాలే ఉన్నాయి ప్రభా, చీకటి శక్తులే ఉన్నాయి ప్రభా. ఎటు చూసినా ప్రభా యేసే యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉన్నది ప్రభా. కుటుంబాల మధ్యన సమాధానం లేదు ప్రభా, ప్రజల మధ్యన సమాధానం లేదు ప్రభా. ప్రజల హృదయాలలో ద్వేషం నిండిపోయి ఉన్నది ప్రభా, అసూయలు నిండిపోయాయి ప్రభా, ఈర్ష్యలు నిండిపోయాయి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే అటువంటి కాలంలో ప్రభువా యేసయ్య మీ వధువుగా ప్రభా మేము నిర్ణయించబడ్డాము తండ్రి. ఈ భూమి మీదకి పంపించబడ్డాము ప్రభా, మేము పరీక్షించబడతాము నాము తండ్రి. ప్రభా ఇటువంటి కాలంలో ప్రభా మా కోసం మీ వాక్యాన్ని ఇచ్చావు మా గొప్ప దేవుడా. ప్రభా వాక్యం వినుట ద్వారా ప్రభా మీ అందు విశ్వాసం కలిగి ఉన్నది ప్రభా. యేసయ్య విశ్వాసం యొక్క పరీక్ష మా గొప్ప దేవుడా నేడు ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా మా ఎడల జరుగుతున్నది ప్రభా. ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభా ఈ లోకపు బంగారము తండ్రి ఏ రీతిగా కాల్చబడునో ప్రభా, ఏ రీతిగా కొట్టబడునో మా గొప్ప దేవుడా, అదే రీతిగా మా విశ్వాసం యొక్క పరీక్ష ప్రభా యేసయ్య ఈ లోకంలో జరుగుతుంటుండగా మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య ఆ విశ్వాసము మా గొప్ప దేవుడా మమ్మల్ని తండ్రి ప్రభా యేసయ్య మీ గుణలక్షణములను ప్రభా మా జీవితంలో ఉత్పత్తి అవుటకు ప్రభా అది సహాయము చేస్తుంది ప్రభా. క్రీస్తు యొక్క గుణలక్షణం మాలో తీసుకువచ్చుతున్నది ప్రభా. విశ్వాసానికి పరీక్ష ప్రభా మాలో క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని తీసుకొస్తుంది ప్రభా. ఆ క్రీస్తు యొక్క గుణలక్షణం ప్రభా రక్షణ వైపు ప్రభా నడిపిస్తుంది ప్రభా, వాక్యం వైపు నడిపిస్తా ఉన్నది ప్రభా, వాక్యముగా మమ్మల్ని మారుస్తా ఉన్నది ప్రభా. ప్రభా దానియేలు ఏ విధంగా పరీక్షా స్థానంలో ప్రభా సమయంలో నిలబడి ఉన్నాడు ప్రభా, షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రభా పరీక్షా సమయంలో నిలబడి ప్రభా, యోబు ఏ విధంగా పరీక్షా సమయంలో ప్రభా వాక్యము కొరకు నిలబడి మా గొప్ప దేవుడా ఏ విధంగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకొనిన వారిగా ఉన్నారో ప్రభా, మాకివ్వబడిన ఆశీర్వాదాలను ప్రభా మేము స్వతంత్రించుకోవటానికి గాను ప్రభా కృప చూపించమని కోరుచున్నాము తండ్రి. ప్రభా సహాయము దయచేయండి. బోధించబడిన ప్రతి మాట ప్రభా మా జీవితాల ఎడల నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుచున్నాము మా గొప్ప దేవుడా. ప్రభువా యేసు ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించున్నాడు.